ఎవరు పని ఆ, సరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజాననమఘనిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ తదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాత్పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాము. ఇందులో సుందరకాండ అధ్యయనం చేస్తున్నాం. సుందరకాండలో 20 సర్గలు పూర్తయినాయి. ఈ రోజున 21వ సర్గ. ఈ సర్గలో వైదేహి అనగా జానకీదేవి అనగా సీతాదేవి రావణుని నిందిస్తూ ఉన్నది. రావణుడు 20వ సర్గలో సీతాదేవిని ప్రలోభ పెట్టాడు. అనేక అంశాలు చెప్పాడు. ప్రలోభ పెట్టాడు. ఎంత ప్రలోభ పెట్టినా గాని సీతాదేవి మాత్రం ఏ మాత్రము లొంగలేదు. పైగా ఆమె నిరంతరము రామనామ ధ్యానం చేస్తూనే ఉన్నది. ఏ మాత్రము ఆ విషయముల మీద, ఆ అంశముల మీద, రావణాసురుడు చెబుతున్నటువంటి వాటి మీద ఏమాత్రం మనసు పెట్టలేదు. ఇక చివరికి రావణాసురుడికి ఉపదేశం చేద్దాము, 4 మాటలు చెబుదాము అని అనుకొని, ఎందుకంటే ఇంతసేపు కూర్చొని మాట్లాడుతున్నాడుగా కాబట్టి 4 మాటలు చెబుదామని అనుకొని ఆమె మొదలు పెడుతున్నది. ఇది ఎలా ఉన్నదో గొప్ప విశేషం దీనిలో వస్తూ ఉన్నాయి. దీనిలో విశేషం దీనిలో 1వ శ్లోకంలో తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః. రౌద్రస్య రక్షసః భయంకరమైనటువంటి రక్షసః, ఆ రాక్షసుడు రావణాసురుడు. ఆయన యొక్క తస్య తద్వచనం శ్రుత్వా, అతని యొక్క మాటలన్నిటినీ సీతాదేవి శ్రుత్వా విని, ఆర్తా దీనస్వర దీనం దీనురాలై, ఆర్తా దీనస్వర బాధితురాలై, మన బాధితురాలై, దీనస్వరముతో అనగా కంఠం వచ్చి రానటువంటి గద్గద స్వరముతో, శనైహి నెమ్మదిగా, ప్రతి ఉవాచ వచః తిరిగి సమాధానము చెబుతూ ఉన్నది. ఇది మనం ఊహించుకుంటే ఎలా ఉంటుందో చూసుకోండి. గద్గద స్వరముతో కంటి వెంట నీరు గారుతూ ఆ రావణాసురుడికి తిరుగు సమాధానం చెబుతున్నది. ఆయన చాలా ప్రలోభ పెట్టి ఆయన అంటాడు, శయనమారోహ పివ రమస్వ, ఇటువంటి ఎన్నో మాటలు చెప్పాడు. అందుకని ఆయనకి కాస్త బుద్ధి చెబుదాము అనే ఉద్దేశంతో ఇక నెమ్మదిగా అమ్మవారు మొదలు పెడుతున్నది. శనైహి నెమ్మదిగా ఆ మాటల్ని చెబుతూ ఉన్నది. ఆ చెప్పే ముందుగా మొట్టమొదటిగా ఆమె చేసినటువంటి పని చెబుతున్నది. గడ్డి పరకను అడ్డంగా వేసింది. ఎందుకు ఈ గడ్డి పరకను అడ్డంగా వేసింది అనేటువంటి విషయం. ఇప్పుడు ఆ సమయంలో గడ్డి పరక కానీ
లేక దర్భ కానీ ఉంటే వేయచ్చు. ఏమిటి వీటి యొక్క విశేషం ఏమిటనంటే గడ్డి పరక కానీ దర్భ కానీ వాటి పుట్టుక ఏమిటంటే సాక్షాత్తు ఆకాశం నుండి పుడతాయి. ఆకాశం నుంచి పుట్టడం ఏమిటి అనేటువంటి అనుమానం వస్తుంది. ఏమిటంటే ఆకాశం నుంచి మనకు వర్షం పడుతున్నది. ఈ వర్షంలో ఆ వాటికి సంబంధించిన అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తులు ఏది ఆ దర్భకి గరికకి ఉంటాయి. అవి భూమి మీద కూడా మొలకెత్తుతాయి. అంటే ఏమిటి, మిగిలినటువంటి భూమి మీద ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి విత్తనంతో వస్తాయి. అవన్నీ ఒక విత్తనం, దానికి మూలం విత్తనం ఉంటుంది. ఆ విత్తనంతో మళ్ళీ విత్తనం మళ్ళీ విత్తనం మళ్ళీ విత్తనం ఇట్లా ఆ విధంగా వస్తుంటాయి. కానీ దీనికి విత్తనం బీజం ఎక్కడుంది? ఆకాశం. ఆకాశం అంటే ఏమిటి? సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. పరమాత్మ స్వరూపము నుండి వచ్చినటువంటి శక్తి బీజములు ఏవేవి? దర్భ ఒకటి, అలానే గడ్డి పరక ఒకటి. అవి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. వాటిని మనం పవిత్ర భావంతో, అనగా దర్భలు ఉన్నాయనుకోండి, ఆ దర్భలని మనకు విహిత కర్మలు, శుభకార్యములు ఎందు కానీ అపర కర్మల ఎందు కానీ మొత్తం బ్రాహ్మణుడి చేతిలో ఎల్లప్పుడూ కూడా దర్భలు ఉండాలి. మనకు ఒక ఉపనిషత్తులో వస్తుంది ఏమిటంటే శిష్యుల చేతిలో దర్భలు ఉన్నాయి, గురువుగారి చేతిలో దర్భలు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ ఎప్పుడు చేతిలో దర్భలు ఉంటాయి. దర్భలు చేతిలో ఉంటేనే బ్రాహ్మణుడు, అది అర్థం. అసలు ఒక మాట చెప్పాలంటే ఇక్కడ మనకు చాందోగ్యోపనిషత్తులో ఒక చోట వస్తుంది. ఆయన ఏం చేశాడంటే ఆ విప్రుడు తన చేతిలో ఉన్న దర్భలంటే ఏంటి? అత్యంత గౌరవమైనటువంటివి. ఆ దర్భల్ని ఎదురుగా ఉన్నటువంటి రాజుగారి దగ్గర పెట్టేశాడు. అయ్యా నాకేమి తెలియదు, మీరు చెప్పండి. మనకు తర్వాత చాందోగ్యంలో వస్తుంది. అట్లా అనమాట విశేషం, దర్భల యొక్క గొప్పతనం. అట్లనే గరికలు. ఈ గరికలు ఏమిటనమాట? ఇదే ఇట్టనే అనమాట. ఈ గరికలు కూడా ఏమిటనమాట? పవిత్రమైనటువంటివి ఈ గరికలు. ఈ గరికలు కేవలం దేనికి ఏం చెప్పారనంటే వినాయకుడు పెట్టండి అన్నారు. ఏమిటి? దుర్వా అంటే యుగ్మం. దుర్వా 2 గరిక పోచలు. ఈ 2 గరిక పోచలు తోటి ఆ వినాయకుడికి, గణపతికి ఆ అష్టోత్తర శతమో లేకపోతే ఏది ఉంటే 21 ఉన్నాయి అవి చేయండి అని చెప్పారు. ఇది ఏమిటి దీనిలో ఉండేటువంటి విశేషం అంటే ఈ 2 పవిత్రమైనటువంటివి, అనగా పరమాత్మ స్వరూపమైనటువంటివి. వీటిని పట్టుకున్నా వీటితోటి చేయిస్తున్నా మన పాపములు శమించుగాక, అది అర్థం. పాపము శమించుగాక గరిక యొక్క గొప్ప విశేషం అది. ఆ గరికని అంటే ఇప్పుడు మామూలు సహజంగా ఇప్పుడు గరికను గుర్తుపట్టడం అనేటువంటిది ప్రస్తుత కాలంలో తక్కువే. ఏదో ఇప్పుడు మనకు అక్కడక్కడ మనకి ఎక్కడో ఉన్నాయి 2 గరిక పీచులు తీసుకొచ్చి వినాయకుడి పెట్టేస్తుంటారు. కానీ అవి కూడా సరిగ్గా కాదు. మేము చిన్నతనంలో చూసాము, గరికని చూసాము. ఆ గరికని ఆ రైతులు దోకుతారు వాటిని, గరికని. ఆ గరికని తీసుకెళ్ళి వెళ్ళి ఏంటి వాళ్ళకి ఉన్నటువంటి పెంచుకుంటున్నారే గేదెలు, వాటికి వేస్తారు. అది చాలా బలమైనటువంటిది ఆ గరిక. ఇప్పుడు చూద్దామని ఆ గరిక కనపడదు. ఇప్పుడు రకరకాలైనటువంటివి ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. కాబట్టి ఒకసారి నేను కాశీలో చూసా గరిక అనేటువంటిది. అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా పెంచుతుంటారు ఈ గరికని, అట్లా అనమాట. సరే ఏదైతే కానీ ఆ భావం అనమాట. ఆ గరికని ఆ రావణాసురుడు ముందు వేసింది, అనగా మధ్యలో గరిక ఉన్నది. అనగా పాపము శమించుగాక, నీతో మాట్లాడుతున్నానంటే నాకు పాపం వస్తుంది. ఎందుకు పాపం వస్తుందనంటే నువ్వు దుష్టుడవు. దుష్టుడితోటి మాట్లాడుతుంటే వాడి పాపం కాస్త వస్తుంటుంది మనకి, అది అర్థం. అందుకని ఏంటనంటే గరికపోతే అడ్డం వేసింది, అదే అర్థం. కాబట్టి నాకు పాపము కలగకుండా ఉండుగాక అని మధ్యలో గరికపోసి వేసింది అని అంటే మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టింది, అదే అర్థం అనమాట. ఇక ఇప్పుడు ప్రారంభం చేస్తున్నది ఆమె మాటలు. ఇక గరిక అడ్డం వేసేసి ఆమె ఎలా ఉన్నదో చూస్తుంది 2వ శ్లోకంలో. దుఃఖార్త రుదతి సీత వేపమానా తపస్విని
చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత తృణమంతరధ కృత్వా మృత్యువాచ శుచిస్మిత. వేపమాన తపస్విని, వణికిపోతున్నది ఆమె తపస్విని. ఒక మాట వేశాడు ఆమెకి విశేషణం, తపస్విని అనేమాట. అంటే అర్థం ఏంటి? తపస్విని అంటే తపస్సు చేస్తున్నటువంటి ఆమె అని అర్థం. ఏమిటి తపస్సు చేయటం అంటే? మనం తపస్సు అనేటప్పటికి మనం ఏమనుకుంటాం? ఋషులు తపస్సు చేస్తున్నారు, వాళ్ళు ముక్కోసం తపస్సు చేస్తున్నారు, ఇదే దీనిలో పడుతుంటాం, ఇట్లా అర్థం చేసుకుంటాం. తపస్సు అంటే అర్థం ఏంటంటే 5 ఇంద్రియములు, 1 మనస్సు, 6, ఆరిటిని తీసుకెళ్ళి ఇంద్రియ సంయమాగ్ని, ఇదే గీతలో వచ్చింది, ఇంద్రియ సంయమాగ్నిలో పడేస్తే అది తపస్సు. అది అర్థం. ఇది ఆ హనుమ చేశాడు లంకలో అందరినీ వెతుకుతూ ఉన్నప్పుడు. అలానే ఆ అమ్మవారు ఎల్లప్పుడూ కూడా తన 5 ఇంద్రియములు ప్లస్ 1 మనస్సుని, 6ంటిని కూడా ఎక్కడ ఇంద్రియ సంయమాగ్నిలో ఉంచుతూ ఉన్నది, అగ్నిలో ఉంచుతున్నది. అనగా అగ్నిలో ఉంచుతున్నది అంటే ఏ మాత్రం మలినాలు వాటికి పట్టవు అని అర్థం. అంతటి అర్థం ఉంది తపస్విని అనే మాటకు. అది అటువంటి ఆ తపస్విని, అటువంటి వేపమాన అని వణికిపోతున్నదట. దుఃఖార్త రుదతి సీత, ఆమె దుఃఖార్త రుదతి, రుదతి దుఃఖిస్తూ ఉన్నది, దుఃఖార్త తోటి ఉన్నటువంటిది. ఇంకా వరారోహ, మరలా వర్ణిస్తున్నాడు. వరారోహ అందమైనటువంటిది. చింతయంతి అంటే చింతన చేస్తూ ఉన్నది ఆ రామచంద్రుని. పతిమేవ పతివ్రత, ఆ పతిని గురించి ఆమె ఆలోచన చేస్తూ ఉన్నది, ఆ పతివ్రత అని. ఇంకా విశేషంగా ఇంతవరకు అయిపోయిన తర్వాత 3వ లైన్లో చెబుతున్నాడు. తృణమంతరథ కృత్వా మృత్యువాచ శుచిస్మిత. గడ్డి పరకని అలా తీసి అలా పడేసింది అక్కడ. ఒక అర్థం ఏంటంటే, ఒరే నువ్వు గడ్డి పరకతోటి సమానం రా అని అర్థం ఒకటి. ఇంకొక అర్థం ఏంటంటే, పిచ్చి వేషాలు వేసావా? ఒకసారి గడ్డి పరకని రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం చేశాడు. చేస్తే కాకాసురుడి పని ఏమైందో తెలుసునా? నీ గతి అదే పడుతుంది. అదే అర్థం. ఇది 2వ అర్థం. 3వ అర్థం ఏంటంటే, నీతో మాట్లాడుతున్నానుగా, నాకు పాపం రాదు, నీకే పాపం రా ఇప్పుడు దాకా అని ఎన్ని అర్థాలు. నువ్వు గడ్డి పరక లాంటి వాడివి, నువ్వేదో చాలా గొప్ప అని చెప్పుకున్నావే, వాళ్ళని జయించాను వీడిని జయించానని చెబుతున్నావే, రామచంద్రమూర్తి దగ్గర నువ్వు ఎందుకు వెలిగిరావురా, నువ్వు గడ్డి పరకవిరా అని అర్థం. అది ఇన్ని అర్థాలతోటి ఉన్నది ఆ కృత్వ, ఆ యొక్క గడ్డి పరక వేయటం వలన. ఇక ఆమె ప్రతి ఉవాచ శుచిస్మిత. శుచిస్మిత అనగా శుచి, స్మిత, స్మిత అంటే చిరునవ్వు అని అర్థం అనమాట. చిరునవ్వు కలిగినటువంటి ఆమె అంటే చిరునవ్వు కలిగినటువంటి ఆ సీతాదేవి మాట్లాడుతూ ఉన్నది. ఇక రావణుడికి ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉన్నది. నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృతు. ఏ రావణ, నీవు నీ మనస్సు నీ మీదనే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకో, ఇంకా నీ స్వజనంపై ఉంచుకో, నీ వారిని, నీ భార్యలున్నానే వాళ్ళందరినీ ప్రేమించు. పాపములు చేయువాడు మోక్షమునకు ఏ విధంగా అర్హుడు కాడో, సిద్ధిమివ నైవ సిద్ధిం సుసిద్ధమివ, సుసిద్ధి అంటే మోక్షం. పాపములు చేయువాడు ఏ విధముగా మోక్షమునకు అర్హుడు కాడో ఆ విధముగానే నీవు నన్ను ప్రార్థించుటకు అర్హుడవు కావు. నేను మోక్షం ఇచ్చేటువంటి దానను అని లోపల అర్థం. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఏం చెబుతున్నావు? మాకు ఒక ధర్మం ఉంది, మా ధర్మం ఏంటంటే పరస్త్రీలని అపహరించడం అని చెబుతున్నావే, అలా ధర్మాలు ఉన్నాయి కాబట్టి నీకు మోక్షం ఇవ్వను అని చెబుతుంది. కానీ లోపల అర్థం అనమాట అది. నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధమివ పాపకృతు. నీవు నన్ను ప్రార్థించుడు అర్హుడవు కావు, నన్ను ప్రార్థించకు, నన్ను ప్రార్థించకు. అకార్యం న మయా కార్యం, అకార్యం నమాయ
మయా కార్యం మయా కార్యం అకార్యం మయా నా కార్యం. అకార్యము చేయ తగని కార్యము నా చేత చేదు అంటే నేను చేయను, అకార్యమును నేను చేయను. ఏకపత్నియా విగర్హితం, నేను సత్వంశంలో పుట్టాను, నేను ఏక పత్నియా విగర్హితం, నేను నా భర్త ఉన్నాడే ఏకపత్ని, రామచంద్రమూర్తి ఏకపత్ని. అలానే ఈమె కూడా ఏకపత్య, ఒకటే ఆయనకి, రాముడు ఒకడే ఈమెకి, అంటే రెండవ మనిషి ఈమె మనస్సులో లేడు అని అర్థం. అది మనస్సులో రామమేవా అది అర్థం. అలానే రాముడికి కూడా మనస్సులో సీతాం ఏవా అది అనమాట. ఇది ఆ విషయం అని చెబుతూ ఇక్కడ ఏం చెబుతున్నారంటే, నేను పతివ్రతను, నేను నీవు కోరిన విధముగా విగర్హితమైన అకార్యమును, విగర్హితమైన అకార్యమును చేయను. నా మయా కార్యం, నా చేత చేయ తగినది కాదు, నేను చేయను ఈ అకార్యము. నువ్వు చెబుతున్నావు కదా, శయనమారోహ వివా రామ, ఓహో ఇస్తున్నాడు, తాగు తందనాలు తొక్కు అన్నట్టుగా ఇస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కదా. ఇవన్నీ అకార్యములు, అధర్మములు, ఇవి నేను చేయను అని చెప్పేసింది. తెగించి మరి చెప్పేసేసింది. నా అనే మాట వేసేసింది. నా కార్యం నేను చెయ్యను. నువ్వు ఇన్ని విధంగా చెబుతున్నావు, ఇందాక నుంచి గంట సేపటి నుంచి చెబుతున్నావు, ఎన్నో ప్రలోభాలు పెడుతున్నావు, నేను మాత్రము చెయ్యనే చెయ్యను. నేను సత్వంశమునకు కోడలనైతిని, రామపత్నిని, నేను ఈ విధంగా నువ్వు కోరినట్టుగా నేను చెయ్యను. ఇక 5లో ఏవముక్త్వాతు వైదేహి రావణంతు యశస్విని రాక్షసం పృష్ఠత పుక్త్వా భూయో వచనమబ్రవీత్. ఆ సీత ఏవముక్త్వాతు వైదేహి, ఆ వైదేహి ఈ విధంగా పలుకుతూ రావణుని గూర్చి ఆ యశస్విని జానకి రాక్షసం పృష్ఠత కృత్వా. ఇక్కడ విశేషం, రాక్షసుడు ఎదురుగా ఉన్నాడు, వాడు ఎదురు కూర్చొని మాట్లాడితే వాడిని చూస్తున్నాడు, చూడాలిగా మరి, వాడిని చూస్తుంటేనే పాపం వస్తుంది మరి. అందుకని ఏం చేసిన, టర్న్ అయింది. అర్థమైందా? ఇప్పుడు పృష్ఠత, వెనక్కి తిరిగింది. అలా కూర్చున్నది కాస్త ఇప్పుడు నమ్మ అటు వెనక్కి తిరిగింది. అంటే అటు తిరిగింది, ఇక ఈయన వైపు ఏమున్నదంట, పృష్ఠత, వీపు వెనక బ్యాక్ సైడ్ చూస్తున్నాడు అంతే, ముఖం మాత్రం ఏం కనపట్టలేదు. అది అర్థం. పృష్ఠత కృత్వా భూయో వచనం అబ్రవీతు, మరలా ఈ విధంగా మాట్లాడుతున్నది. వైదేహి రాముడు ఈ విధంగా పలికి రాక్షసుని వైపునకు వీపు తిప్పి, అదే పృష్ఠత, అటు తిప్పి ముఖం అటు పెట్టుకొని మాట్లాడుతున్నది. ఇక చెబుతుంది 6లో, నాగం ఔపయికి భార్య పరభార్య సతీతవ సాధు ధర్మం అవేక్షస్య సాధు సాధు వ్రతం చర. నేను పరభార్యను, గుర్తుపెట్టుకో, రామపత్నిని, పతివ్రతనైన నేను నీకు తగిన భార్యను కాను. ధర్మమును బాగా చూడు, సత్పురుషులు ఆచరించు ధర్మములు ఆచరించు. సాధు సాధువ్రతం చర, చర అంటే ఆచరింపుము. సాధు సాధువ్రతం, సాధు సజ్జనులు ఆచరించు సాధువ్రతం, సజ్జనమైనటువంటి మంచి ఆచారమును ఆచరించుము అని చెబుతున్నాడు. ఇంకా ఈ విధంగా ధర్మాన్ని అవేక్ష, ధర్మాన్ని చూడుము అని ఈ విధంగా ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉన్నది. 7లో యథాతవ తథాన్యేషాం దారారక్ష్య నిశాచర ఆత్మాన ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నిశాచర అని సంబోధిస్తున్నది. నిశాచర అంటే రాక్షస, నిశ అంటే రాత్రి, చర తిరుగువాడు. నిశాచర అంటే రాత్రిపూట తిరిగేటువంటి వాడు, అనగా అర్థం ఎవరే, దొంగ అని అర్థం. అది రాత్రిపూట తిరిగే వాళ్ళు ఎవరు, దొంగలు. అంటే ఈ మాట ఎలా ఉపయోగిస్తుంది చూసుకోండి. నిశాచర, ఓరే రాక్షసుడా అని చెబుతూ, ఇక నీ భార్యలు ఎట్లు రక్షింపదగిన వారో, నీ భార్యలందరూ 4000 మంది ఉన్నారుగా, రక్షించాల్స్తున్నారుగా, నీ భార్యల జోలి ఎవరు రారు కదా, నువ్వంటేనే భయం కదా. కాబట్టి నీ భార్యలు ఎలా రక్షింపబడుతున్నారు, అలానే పరభార్య కూడా రక్షింపబడుతుంటుంది కదా. అట్లే పరభార్యలు కూడా అంతే కదా, నేను కూడా అంతే కదా.
ఇందుకు ఉపమానముగా నీకు నిన్నే చేసుకును. నీ భార్యలు ఎలా నీవు రక్షించుకుంటున్నావో ఇతరులు కూడా వాళ్ళ భార్యలు వాళ్ళు రక్షించుకుంటుంటారు. నీ భార్యలతో నీవు చూసుకోవయ్యా, వాళ్ళతోటి రమించు, వాళ్ళతోటి తిరుగు, వాళ్ళతోటి నువ్వు ఏమన్నా చేసుకో, అంతేగాని నా దగ్గరకు వచ్చి ఈ పిచ్చి కూతలు పోయేవాకు. అది ఇట్లా చెబుతున్నాడు అనమాట. ఎవరు? ఆ సీతాదేవి. ఇంకా వస్తున్నది, ఇంకా చివాట్లకు ఇంకా దగ్గరకు వస్తున్నది. ఇంకా అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారా పరాభవం. తన భార్యల యందు సంతృప్తి చెందని వాడు చపల స్వభావము కలవాడు. ఇక్కడ గొప్ప విశేషం ఒకటి ఉంది. ఇది అందరూ బాగా తీవ్రంగా, అంటే మనస్సులో బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది వాల్మీకి రామాయణం ఎందుకు చెబుతున్నటువంటి వాల్మీకి రావణాసురుడు అనేది మిష పెట్టుకొని జనానికి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే దీనిలో అతుష్టం స్వేషు దారేషు. అతుష్టం, అతుష్టం అంటే సంతోషం లేదు. ఏంటి? స్వేషు దారేషు, స్వేషు తమ యొక్క భార్యల యందు సంతోషం లేదండి ఒకటి. చపలం చలితేంద్రియం, ఇంకా పైగా వాడికి నిగ్రహ శక్తి కూడా లేదండి వాడికి. ఇక ఇటువంటి వాడు, ఇంకా అటువంటి వాడు నయంతి నికృతి ప్రజ్ఞం, వాడికి నీచ బుద్ధి ఉంది వాడికి. ఇటువంటి వాడు పరదారా పరాభవం, ఇటువంటి వాణిని పరభార్యలు పరాభవింతురు. ఇది చెప్పింది. ఇది దీనిలో ఒకసారి వీడికి జరిగింది. నిర్వచనోత్తర రామాయణం, ఉత్తర రామాయణం జరుగుతుంటే అప్పుడు చదువుతుంటే అప్పుడు తెలుస్తుంది. సామాన్యంగా ఉత్తర రామాయణం ముందు చదివి తర్వాత చదువుతారు. దానిలో ఎందుకంటే సందేహాలు తీరుతుంటాయి. ఏమిటంటే వీడు పట్టుకొస్తున్నాడు కొంతమందిని, అభిమానంలో తీసుకొని వస్తున్నాడు. కొంతమంది తీసుకొని వస్తుంటే వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. దుఃఖిస్తూ వాళ్ళు ఏం చేశారంటే శాపం పెట్టారు. నీవు మమ్మల్ని ఏ విధంగా అయితే ఈ విధంగా పరాభవించి తీసుకొని వస్తున్నావో అట్లనే నీవు ఈ విధంగా ఏ స్త్రీనైతే పరాభవం చేసి తీసుకొస్తావో ఆ స్త్రీ చేతనే నీకు మరణము ఉన్నది అని శాపం పెట్టారు వాళ్ళు. అది ఉత్తర రామాయణంలో వస్తుంది. వీడికి శాపాలు ఎన్ని ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. ఇక దీనిలో ఒక రహస్యం ఉంటుంది. ఏమిటంటే ఒకళ్ళకి శాపాలు మరొకళ్ళకి వరాలు అవుతాయి. అంటే అర్థమైందా? ఈ వీడికి పెట్టిన శాపాలు వాళ్ళకి వరాలైనవి. అంటే అర్థమైందా కాలేదా? అర్థమైందా? శర్మకు అర్థమై ఉంటుంది. అది వాళ్ళకి వరాలైనవి కాబట్టి బతికారు వాళ్ళు. వరాలైనవి ఎందుకనంటే వాడికి శాపం భయం, ఆ భయంతో బలాత్కరించాడా చస్తాడు. కాబట్టి వీళ్ళు హాయిగా క్షేమంగా ఉన్నారు. కాకపోతే గోల్ చేస్తుంటాడు వాడు. అదే అనమాట దీనిలో. అందుకని ఒకళ్ళకి శాపాలు ఇంకొకళ్ళకి వరాలు అవుతాయి. అదే అనమాట దీనిలో. అందుకని అది ఆ విషయం గుర్తు చేసుకోవాలన్నమాట. అతుష్టం స్వేషు దారేషు, తమ భార్యల యందు అసంతృప్తి అండి వాడికి. చపలం చలితేంద్రియం, ఇంద్రియాల చపలం. నయంతి వికృతి ప్రజ్ఞం, వాని యొక్క ప్రజ్ఞ బుద్ధి ఉన్నది చూసావు, అది నీచమైంది. పరదారా పరాభవం, పరభార్యలను పరాభవించడం విడిపని. ఇది అంటే ఎక్కడైతే వాడికి భార్యలు ఉన్నా వాడు ఇంకా పరిగెత్తుతూ ఉంటుంటాడు అని అర్థం అనమాట. అదే అనమాట. ఏదో అంటుంటారు రకరకంగా, పరుగుంటే పొల్ల కూర రుచండి, ఒరే రోజు తింటున్నావు కదరా, అది కూడా తిని రావాలి. ఇట్లా దీనిలో ఉన్న ఆ అర్థం వేరే అనమాట. దీర్ఘంగా అదే అర్థం ఇది. కాబట్టి అది అందుకని ఈ విషయం చెబుతున్నాడు. అతుష్టం స్వేషు దారేషు, చాలా గట్టిగా చెప్పేశాడు వాల్మీకి. ఇది ఎందుకంటే చెప్తున్నది దీనిలో స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా చెప్తున్నటువంటి గొప్ప విశేషం. ఇదే మనకు పురాణాల్లో మన దేవతా రూపంలో విష్ణుమూర్తి, అలా శివుడు, ఈ విధంగా కనపడుతున్నటువంటి కథల్లో ఉన్నటువంటి రహస్యాలే అవి. అట్లా సరే, తర్వాత చెప్పుకుందాం. ఇక సంతో నవాసంతి సతో వా నానువర్తసే తథాహి విపరీతాస్తే బుద్ధిరాచార వర్జిత. గట్టిగా గడ్డి పెట్టింది. ఇది ఏమిటో తెలుసా? దీనిలో గొప్ప విశేషం. ఇక సంతో
సంతః అంటే సజ్జనులు, ఇహ అంటే ఈ లంకలో, సంతః నా వా సంతి, సజ్జనులు అసలు లేరా ఒక్కడు కూడా? నీవు ఎంతటి దుష్టుడు, అందరు దుష్టులే ఉన్నారా ఏమిటి? ఒక్కడన్నా ఇన్ని ఉంటే ఏదో అంటారే గంజాయి మొక్కల్లో ఒక్క తులసి మొక్క అన్నట్టుగా ఒక్కడన్నా తులసి మొక్క ఉన్నాడా లేడా? అది అంటున్నది. ఈ దేశంలో సజ్జలు లేరా? ఇక సంతో నవాసంతి, లేరా? సతోవా నా అనువర్తసే, ఉన్నచో వారిని నీవు వర్తించటం లేదా? వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటలేదా? నువ్వు మంచి వాళ్ళు ఏ మాటలు చెబుతున్నారో ఆ మాటలు నువ్వు వింటలేదా, ఆచరించటం లేదా అంటుంది. ఇంకా తథాగి విపరీతాతే, ఆ విధంగా నీకు సద్బుద్ధి నీకు కలగటం లేదు కదా, విపరీత బుద్ధి కలుగుతున్నది నీకు. బుద్ధిరాచార వర్జితే, సదాచారములు లేని బుద్ధి, నీ బుద్ధి విపరీతంగా ఉన్నదిరా అని చెబుతుంది. ఇక్కడ ఏమిటనమాట, ఒక్కళ్ళన్నా మంచివాళ్ళు లేరా లంకలో? నువ్వు చేస్తున్న పని అధో పనిరా, ఇది అధర్మము, దీనివల్ల పలు నాశనాలు ఉన్నాయి, వంశనాశనం ఇవన్నీ అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళన్నా లేరా? ఓ ఉన్నారనుకో, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటున్నావా లేదా? ఏం వింటలేదు అని చెప్తూ, ఎవరున్నారు లంకలో? విభీషణుడు ఉన్నాడుగా, అదేగా హనుమ చెప్పాడు కనుక. ఆంజనేయ స్వామి వారు ఏం చెప్పారంటే, విభీషణుడు వచ్చాడు. విభీషణుడు ఏం చేశాడు? రావణాసుడికి అన్న కదా, ఏం చెప్పాడంటే, యుద్ధం వద్దయ్యా, సీతాదేవిని ఇచ్చేస్తే హాయిగా సుఖంగా ఉందాం అని ఆయన మంచి మాటలు నాకు చెప్పాడు. ఎవరు? ఈ విషయంలో సందర్భంలో కూడా అక్కడ ఆంజనేయ స్వామి వారు ఆ సభలో చెప్తే ఏమన్నాడనంటే, నువ్వు నాకు ఇట్లా చెబుతావా ఒరే కోతి అన్నట్టుగా మాట్లాడి ఆ రావణాసురుడు హనుమని తోక తగలబెట్టండి రా అన్నాడు. సరే తోక తగలబెట్టాడు. అసలు ముందేమన్నాడు, చంపేసేయండి ఈ కోతిని అన్నాడు. అప్పుడు విభీషణుడు లేచాడు. విభీషణుడు లేచి, దూతను చంపకూడదా మీరు అని ఒక మంచి మాట చెప్పేటప్పటికల్లా, సరే ఇంకో పని చేద్దాంలేని తగలబెడదాంలే, తోక తగలబెడదాంలే అనుకున్నాడు. ఈయనేమనుకుంటున్నాడు, తోక తగలబెడతారా, సరే కానీ అనుకుంటున్నాడు ఈయన. సరే తోక తగలబెట్టిన, నిప్పు పెట్టారు. నిప్పు పెట్టేసరికి కొంచెం చురచుర వండుతున్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు, తగలబెట్టి ఆ లంకంతా తిప్పుతున్నారు, ఊరేగింపు చేస్తున్నారు. పెళ్లి కొడుకును ఊరేగింపు చేస్తున్నట్టు, ఓ పెద్ద మేము ఘనకార్యం చేశాము, ఈ మహాకోతిని పట్టుకున్నాము, మేం కాక ఎంత మహా చూడండు అని అనుకుంటూ వాళ్ళు తాళ్ళు కట్టేసేసి ఆ కోతిని పట్టుకొని, హనుమని పట్టుకొని తిప్పుతూ ఉన్నారు. ఆ తోకం తగలబడుతూ ఉన్నది. హనుమ ఏమనుకున్నాడు, ఇదొకందుకు మంచిదేరా అనుకున్నాడు. ఏమిటో తెలిసిన, రాత్రిపూట చూసిన లంకని, రాత్రిపూట లంకను చూసినప్పుడు ఎక్కడ ఏ బిల్డింగ్ ఉంది, ఎక్కడ ఆయుధాగారాలు ఉన్నాయి, ఎక్కడ బజార్లు ఉన్నాయి, ఎక్కడ రహస్యాలు ఉన్నాయో రాత్రిపూట అర్థం కాదు. ఇప్పుడు ఇదొక రకంగా మంచిదే అని మొత్తం ఎక్కడెక్కడున్న అన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఏ సెంటర్లో ఎక్కడున్నాయి, ఎక్కడే ఉన్నాయని. సరే అన్నీ తెలిసినాయి అనుకో. సరే తర్వాత అంటే అర్థం ఏంటి, వాళ్ళు అనుకుంటున్నారు మేము పెద్ద ఘనకార్యం చేశామని అనుకుంటున్నారు వాళ్ళు. సరే అయిపోయింది, చూశాడు అన్ని. చూసిన తర్వాత అనుకున్నాడు, ఇక లాభం లేదులే ఇంకా అనుకొని, ఇక అప్పటికి ఆ చురచుర మండుతున్నటువంటి ఆ తోక ఉన్నది ఐసు గడ్డలాగా చల్లంగా అయింది. అబ్బా, అమ్మవారి యొక్క అనుగ్రహము వచ్చిందిరా, ఇక లేచాడు. ఇంకా కట్టేశారుగా ఇనప గొలుసులతోటి ఇవన్నీ. ఒక్కసారి అలా అన్నాడు, పటా తెగిపోయింది. ఒక్కసారి చేతులు అలా అన్నాడు, ఆ పక్కన రాక్షసులు అంత దూరం భయపడ్డారు, చచ్చారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరి మీ సంగతి ఇట్లా ఉందానని లెక్క పెట్టుకొని 1, 2, 3 అన్నట్టుగా వరుసగా ఇళ్ళు మొత్తం తగలబెడుతూ వచ్చాడు. మధ్యలో భీషణుడు ఇల్లు వచ్చింది. భీషణుడు ఇల్లు రాగానే ఈయన కాస్త ధర్మాత్ముడిగా ఈయన ఇల్లు వదిలి పెడతారులే అనుకుని మొత్తం ఇల్లు తగలబెట్టేది. ఈ ఇల్లు తగలబెడుతుంటే ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు బజార్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఒకటే ఏడుపు. ఆ ఏడుపు చూసి వాళ్ళందరూ కూడా, అయ్యా ఈయన కోతి కాదయ్యా, ఈయన సాక్షాత్తుగా ఆ యమధర్మరాజు, ఈ రూపంతో వచ్చి మనల్ని చంపుతున్నాడు అని వాళ్ళందరూ కూడా
ఏడ్చేవాళ్ళు ఏడ్చేస్తున్నట్టు ఓ అనాగదరవాళంగా అయిపోయింది. మీ సంగతి ఇట్టా ఉంది అని మొత్తం తగలబెట్టేశాడు. ఈ తగలబెట్టేసేటప్పటికి ఆ సీతాదేవి తెలిసింది. సరే, ఈ తగలబెట్టింది ఎవరయ్యారంటే వాస్తవానికి పైకి హనుమ కనపడుతూ ఉంటుంటాడు, కానీ లోపల కాళికాదేవి తగలబెట్టింది. ఆ తర్వాత వస్తుంది అనమాట మనకి. తగలబెట్టింది ఆమె. అంటే ఏమిటనమాట, ఈ రోజుతో పూర్తి చేసేస్తానని అనుకున్నది. కానీ వద్దులే, రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ లేదులే అనుకొని, సరే ఇంతవరకు జాలే, తగలబెట్టినంత వరకు జాలేదానికి అనుకొని ఆ సముద్రంలోకి వెళ్ళి అక్కడ సముద్రంలో ఆ తోకను ఆర్పుకొని మరలా అమ్మవారి దగ్గరికి వచ్చాడు. అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అమ్మవారు అన్నారు, అప్పుడు అన్నది, అయ్యా నీ వలన రామచంద్రమూర్తి రాకపోయినా నువ్వు ఒక్కడైనా మొత్తం మీద ఈ కార్యక్రమం చేసేస్తావయ్యా అన్నది. అది అంటే ఏమిటంటే ఇక్కడ దీనిలో గొప్ప విశేషం ఏంటంటే, రావణాసురుణ్ణి చూడటానికే రాక్షసులే భయపడతారు, ఎదురుగా నిలబడి చూడటానికి. ఇక దేవతల సంగతి చెప్పే పనే లేదు. అటువంటి రావణాసురుడు ముందు ఎదురుగా స్ట్రైట్ గా నిలబడి, ఏమో రావణాసుర అని మొదలుపెట్టి ఉపన్యాసం చెప్పాడు, బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పి ఏం చెప్పాడో తెలిసిన, నీ కంఠార్పిత కాలపాశం, నీ కంఠార్పిత కాలపాశం శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గళబద్ధోదగ్ర కాలాగి. నీ కంఠానికి చుట్టుకున్నదిరా కాలపాశము, ఎవరో తెలుసా, కాళికాదేవి పట్టుకున్నదిరా, చస్తావరా, ఇప్పటికే తగలబడ్డదిరా అని మనకు ప్రత్యేకంగా భాస్కర్ రామాయణంలో చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ మనకు తర్వాత వస్తుంది. ఆయన చెబుతుంటుంటే మనకి ఎంత ఉత్సాహంగా వస్తుంటుంది అని అంటే, ఆంజనేయ స్వామి సభలో మాట్లాడుతుంటుంటే రావణాసురుని యొక్క దర్పమును చూశారు, దర్పం కాస్త పోయింది, ఎడిపోయింది వాడు. ఇక అంటే ఏంటి, ఎంతటి గర్విష్టో గర్వం మొత్తం పోయింది. ఆ గర్వం మొత్తం పీక్ అవతల వారేశాడు. ఎవరు? దీనికి అన్నిటికీ మూల కారణం ఎవరు? లోపల మహాకాళికా శక్తి ప్రవేశించింది అమ్మవారిలో, ఏదే కనుమలో. ఆ కాళికా శక్తి ప్రవేశించి చివరికి యుద్ధకాండలో 2-3 చోట్ల 4 చోట్ల మహాపరాక్రమం చూపిస్తాడు. అప్పుడు రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. మన హనుమే కనుక లేకపోతే యుద్ధం ఏం చేస్తామయ్యా, అయ్యా నువ్వు లేకపోతే నా వల్ల కూడా కాదని అంటాడు. నీ వల్లనే ఇదంతే. పైకి ఏంటి, హనుమ బుద్ధిమంతుడిలా కనబడుతున్నాడు, ఎవరు జోలి రాడు, ఏ రాక్షసుని చంపడు, అట్ట ఉంటాడు. రాముడు ముందు బహు బుద్ధిమంతుడిలాగా ఉంటాడు. ఇక కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పటికి ఇక విజృంభిస్తాడు. పెద్ద కొండను తీసుకొచ్చి నెత్తి మీద పడేస్తాడు ఆ రాక్షసుల మీద. గంటన్నరలో 25 కోట్ల మందిని చంపి పరిగెత్తేశాడు. అంత విశేషం మనకు తర్వాత మనకు ఆ యుద్ధంలో వస్తుంది, తర్వాత వస్తుంది అన్నమాట. ఇది రాను రాను పెరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క మహాపరాక్రమం, ఆ పరాక్రమం అర్థం చేసుకొని చేసుకుంటుంటే మనకేమవుతుందంటే, లోపల ఉన్న మన శరీరంలో ఉన్నటువంటి భయం అనేటువంటిది ఏమాత్రం అణువంత ఉన్నా కానీ పరిగెత్తుతుంది, అసలు ఉండనే ఉండదు. అంత గొప్ప విశేషమైంది. వస్తాయి తర్వాత. సరే, ఇక్కడ విశేషం చెబుతున్నాం మనం, ఆ సందర్భంలో వస్తాయి ఇంకా విశేషాలు. ఇక సంతో నవాసంతి సతో వా నానువర్తసే తథా విపరీతాతే బుద్ధిరాచారవర్జితే వచో మిథ్యా ప్రణీతాత్మా పద్యముక్తం విచక్షణైః రాక్షసానాం అభావాయ త్వం వా నా ప్రతిపద్యసే. ధర్మము తెలిసిన నీతి విచక్షణలు కూడా నీకు హితవచనం చెప్పుతున్నాను, అధర్మ మార్గముని నీ చిత్తం ఉన్నది కదా, అందువల్ల రాక్షస నాశము తథ్యము అను మాట చెవికి ఎక్కుటలేదా? రాక్షసులు చస్తారా, నాశనమే పోతారు రాక్షస కులమని, సత్పురుషుల వచనములు లెక్క చేయటం లేదా అని చెబుతున్నది. మంచి వాళ్ళ మాటలు నువ్వు వింటలేదు అని అర్థమవుతున్నది. ఇప్పుడు అకృతాత్మానం ఆసాధ్య రాజానామన ఏ రతం సమృద్ధాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాణి చ. చిత్తం అదుపులో లేని రాజు అధర్మ మార్గమున ఆసక్తితో ప్రవర్తిస్తుంటాడు. రాజుల యొక్క చరిత్ర చెబుతున్నాడు. ఆయన యొక్క చిత్తం అదుపులో లేదు. ఎప్పుడైతే అదుపులో లేదో అధర్మ మార్గంలో వెళ్ళిపోతాడు. అధర్మ మార్గంలో వెళ్ళిపోవటం వల్ల ఏముంది, క్రమంగా ఐశ్వర్యము సంపన్నులు మొత్తం పోతాయి. ఇక రాష్ట్రాలు నగరాలు కూడా నశిస్తాయి. అంటే ఆయనకు ఉన్నటువంటి ఈ ఎన్నైతే పట్టణాలు ఎన్నైతే ఉన్నాయో నగరాలు, అవి కూడా నశిస్తాయి. దీనికి మూలం ఏమిటి అని అంటే, రాజు అధర్మ మార్గంలో ఉంటే
సర్వం నాశాయ. అది అర్థం. రాజు అధర్మ మార్గంలో ఉన్నాడనంటే మొత్తం నశిస్తాయి. తథేయం త్వా సమాసాద్య లంకారత్నౌఘ సంకుల అపరాధాత్ తవేకస్య నచినాత్ వినశిష్యతి. ఆ విధముగా అధర్మపరుడైన నేను సర్వశ్రేష్టమైన ఈ లంకాపట్టణము రాజుగా పొంది నీ ఒక్కని అపరాధం వలన అచిరకాలం నశిస్తుంది. ఈ లంకాపట్టణం నిన్ను రాజునుగా చేసుకొని సర్వనాశనం అవుతున్నది కదా తొందరలోనే. స్వకృతై హన్యమానస్య రావణ అదీర్ఘదర్శిన అభినందంతి భూతాని వినాశే పాపకర్మణ. అదీర్ఘదర్శిన రావణ అదీర్ఘదర్శిన, దీర్ఘదృష్టి లేని పాపాత్మని తాను చేసిన పాపకర్మలే తనను దెబ్బతీసి వినాశం పొందింపచేయి. దీర్ఘదృష్టి అనే మాట వేశాడు. అక్కడ అకార విశ్లేషణ ఉన్నది. అదీర్ఘదర్శిని అన్నాడు. అంటే దీర్ఘదర్శి లేనివాడు. దీర్ఘదర్శి లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే వాడు పాపాత్ముడు. దీర్ఘదర్శి అంటే అదీర్ఘదర్శి. దీర్ఘదర్శి అనేటువంటి వాడు ముందు చూపు ఉన్నటువంటి వాడని అర్థం అనమాట. వీడికి ముందు చూపు లేదు, ఏం లేదు. అటువంటి వాడు పాపకర్మలు చేసి ఈయన చివరికి సకల ప్రాణులు ఏమవుతుంది, దెబ్బసి వినాశం పొందింపజేయను. అప్పుడు సకల ప్రాణులు ఆనందం. పాపాత్ములు తాను చేసి పాపలు తన దెబ్బతీసి అప్పుడు సమస్త ప్రాణులు ఆనందం పొందుతాయి. ఎందుకంటే ఈ పాపాత్ముడు చేసిన పాపకర్మల వల్ల వీడు చచ్చాడు వీడు అని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు అని చెబుతున్నాడు. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నీకు వికృతా జనా దిష్టే తద్వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇత్యేవ హర్షితా. ఈ విధంగా పాపకర్మలు చేయవారు నశించగానే అతనిచే అవమానింపబడిన ప్రజలు హర్షింతురు. ఎందుకు చెబుతున్నాడంటే దీనిలో అసలు విషయము ఎంతో మందిని ఏడిపించాడు. అటు దేవతల్ని ఏడిపించాడు, మానవుల్ని ఏడిపించాడు, అందరినీ ఏడిపించాడు. ప్రతి చోట పోయి గందరగోళం చేయటం. ఇప్పుడు నువ్వు చావంగానే వాళ్ళందరూ సంతోషిస్తారు. అది చెబుతున్నాడు. నువ్వు ఎంతమందిని దేవతలంటే మాట్లాడుతుంది బహు చులకన. దేవతలంటే ఎవరికి? రావణాసుడికి. వాళ్ళ మీద యుద్ధాలకు పోతాడు, వాళ్ళందరినీ ఓడిస్తాడు. దేవతల్లో ఎంతమంది రకాలు ఉన్నారు? చాలా మంది రకాలు ఉన్నారు, వాళ్ళందరినీ ఓడిస్తాడు. సరే, వాళ్ళ సంగతి సరే. ఈ భూమి మీద ఉండేటువంటి మహారాజులను వాళ్ళ మీదకి యుద్ధానికి పోతాడు. ఈ రాముడి యొక్క వంశంలో ఒక ఆయన ఉన్నాడు. రాముడికి సుమారు 30 తరాల ముందు ఒక ఆయన ఉన్నాడు, ఒక రాజుగారు. ఆయన పేరు మాంధాత. ఆయనతోటి కూడా యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఏం చేశాడు? గెలవలేక మానుకున్నాడు. సరే, ఇంకా ఏంటి, ఎక్కడైతే మనగాళ్ళు ఉన్నారో వాళ్ళ మీదకు పోతాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడి మీదకు పోయినాడు. కార్తవీర్యార్జునుడి మీద పోయేసరి వాడు తన్ని తగలేశాడు, ఆ జైల్లో పడేశాడు. కార్తవీర్యార్జునుడిని సంహరించింది ఎవరు? పరశురాముడు. పరశురాముడు అతి తేలిక కొట్టి పారేశాడు. కార్తవీర్యార్జునుడు గండ్ర గొడ్డలతో వాడి భుజాలు నరికి అవతల పారేసేసాడు. ఆ పరశురాముడిని జయించింది ఎవరు? రామచంద్రమూర్తి. రావణాసుడు చెబుతున్నా విను. నీవు ఆ కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయినావు, గుర్తుందా? ఇంక వీడు గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఏంటో వీరికి అన్ని, ఈ హనుమకు అన్ని తెలిసొట్టుకుందే అని అనుకుంటున్నాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయినావు కదా. ఆ కార్తవీర్యార్జునుడిని చంపింది ఎవరో తెలుసునా? పరశురాముడు. గుర్తుకొస్తున్నదా? ఆ పరశురాముని జయించింది ఎవరో తెలుసునా? రామచంద్రమూర్తి. అబ్బో, వీడికి అన్నీ తెలుసు. కాబట్టి అందుకనే దొంగతనం చేశాడు. రామచంద్రమూర్తి ఎదుటబడి హరాయించుకోనంటే దొంగతనం చేస్తే ఇక నా పని కుదరదనని దొంగతనంగా ఆ సీతాదేవిని తీసుకొచ్చాడు. అది రాక్షసుకున్న లక్షణం ఏమిటంటే మొట్టమొదటి దుర్గుణం దొంగతనం. అది వీడు అధర్మము. ఇది ఈ రాక్షసుడి యొక్క లక్షణాలు అవి అనమాట. అని ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. అక్కడ మనకు వస్తాయి అనమాట. ఇది ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే ఏవం త్వా పాపకర్మాలు చేసినవి వక్ష్యంతి వికృత నికృతా జనాః దిష్టేతత్ వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇత్యేవ హర్షితాః. నీవు అవమానం చేయించావయ్యా కొంతమందిని, వాళ్ళందరూ ఇప్పుడు హర్షిస్తారు. ఎందుకు హర్షిస్తారు? నువ్వు చావంగానే హర్షిస్తారు. అది జరిగేది. అట్టే నీ చేత బాధింపబడిన వారందరూ నీవు నశించగానే వాళ్ళందరూ కూడా
సంతోషిస్తారు. ఈ క్రూరుడు దుష్టుడు నశించాడు అని అనంటూ ఇంకా శక్యాలోభయితో నాగం, ఇది ముఖ్యమైన శ్లోకం 15. శక్యాలోభయితో నాగం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా. ఇది ముఖ్యమైనటువంటి సీతాదేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి చెప్పేటప్పుడు చెప్పాల్సినటువంటి ఈ శ్లోకం అన్నమాట. ఏమిటంటే నాహం, అహం నా, నేను ఏమిటనమాట, లోభయితం నశక్య. అహం నేను, లోభయితం నువ్వు ప్రలోభ పెట్టావు, అవి ఇస్తాను ఇవి ఇస్తానని. ఆ లోభానికి నశక్య నేను శక్యము కాను, అనగా నీకు వశము కాను. నువ్వు ఎంత లోభాలు చెప్పినా నేను కాను. ఇకపోతే ఐశ్వర్యేణ ధనేన వా, ఐశ్వర్యము ధనాలు ఎన్నో ఇస్తానన్నావు, రాజ్యాలు అవి ఇవి నాకు అసలు అక్కర్లేదు. అనన్యా రాఘవేణాహం, అహం నేను రాఘవేణ రామున చేతినే గాని మరొకళ్ళు మాత్రం నా చిత్తమునందు లేరు. మీవిద్దరూ ఒకటే. ఆయన రామ, దీర్ఘం లేదు ఆయనకి, నాకు దీర్ఘం ఉందంతే, ఏం లేదు, ఒకటే పదం మరి. అది ఎట్లా చెబుతున్నాడు అని అంటే ఇక్కడ భాస్కరేణ ప్రభాయథా, భాస్కరేణ సూర్యునికి ప్రభా కాంతి, సూర్యుని యొక్క కాంతి సూర్యునిలో ఎలా లీనమై ఉంటుందో ఆ విధంగానే రామచంద్రమూర్తిలో నేను లీనమై ఉన్నాను. కాబట్టి సూర్యునిలో ఉన్న కాంతిని విడగొట్టలేము. అట్లనే రామునిలో ఉన్న నన్ను విడగొట్టలేవురా నువ్వు అని చెబుతున్నావు. అది దీనిలో ఉన్న విశేషం. రామా మనకు ఉన్నది కదా, లలితలో వచ్చింది కదా, అది అట్లా లలితలో వచ్చింది. భాస్కరేణ ప్రభాయథ, కాబట్టి సూర్యునిలో ఉన్న కాంతిని ఎట్లయితే విడగొట్టలేము, అలాగే రామునిలో ఉన్న నన్ను విడగొట్టలేవురా నీవు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా గాని అని చెబుతూ ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్. ఆ రాముని భుజము చక్కగా పూజింపదగినటువంటిది, అట్టి భుజమును నేను తలగడగా చేసుకుని సుఖముగా ఉంటుంది. రామచంద్రమూర్తి అలా పడుకొని ఉంటే ఆయన భుజం మీద ఈమె తల పెట్టుకొని దిండులు అలా పెట్టుకొని హాయిగా నిద్రపోతూ ఉంటుంది, అంత సుఖంగా ఉంటున్నది, నేనంత సుఖంగా ఉంటాను అని అంటున్నది అని చెబుతూ ఇంకా భుజం అన్యస్య కస్యచిత్తు, ఆ ఇంకొకని యొక్క భుజాన్ని నేనెందుకు పట్టుకుంటాను, రామచంద్రుని యొక్క భుజమే నాకు తలగడ. కాబట్టి నీవు అనేటువంటి వాడు ఉన్నావే ఈ రాక్షస, కాబట్టి నీవు ఇటువంటి పిచ్చి వేషాలు వేయవాకు, ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవాకు. నీకు మంచి మాటలు చెప్పేవాడు ఒక్కడన్నా లేడా ఈ లంకలో, వాడు చెప్పిన మాట వింటలేదా నీవు అంటూ అహం అహం వౌపైకీ భార్య తస్యైవ వసుధాపతే పరస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః. ఇక్కడ ఒక విశేషం కూడా మనకు చెబుతున్నాడు, కథాంశంతో పాటు కూడా కొన్ని విశేషాలు చెబుతాడు. ఏమిటంటే వేద స్నాతకోత్సవమును ముగించుకొని, తైత్తిరీయోపనిషత్తు వస్తున్నది ఇక్కడ, వేద స్నాతకోత్సవం ముగించుకొనిన ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణునకు వేద విద్య ఏ విధముగా ఉపయోగపడునో, చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు శిష్యుడు గురువు గారి దగ్గర, ఆ విధముగానే నేను ఈ భూమికి పతి అయిన శ్రీరామునకు మాత్రమే భార్య నగుటకు తగిన దానను. నేను ఎవరిని అని అంటే వేదాన్ని నేను, ఆయన ఎవరు, వేదము. కాబట్టి వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదచ్చే ప్రాతేశ దాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేద విద్యలో చెప్పినటువంటి, వేదంలో చెప్పినటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో, ఏ నారాయణుడైతే ఉన్నాడో, ఆ నారాయణుడు దశరథునికి కుమారుడుగా జన్మించాడయ్యా. దశరథుని కుమారుడుగా రాముడనే పేరుతోటి జయించాడు అని చెబుతున్నాడు. ఆ వేదంలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి ఆ నారాయణుడే అని చెబుతూ ఇక్కడ విశేషం, గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ ఈ వేదము అనేటువంటిది ఎవరు అని ప్రశ్న. వేద విద్య అని ఒక పదం ఉంది. వేద విద్య అనే పదం ఏమిటి, స్త్రీలింగ శబ్దం.
వేద విద్య, విద్య అనేటువంటిది స్త్రీలింగ శబ్దం. విద్యలన్నీ కూడా స్త్రీ రూపములు. ఎన్ని విద్యలైన పుస్తకాలన్నీ అక్కడ పెట్టాం అనుకోండి, చతుర్దశ విద్యలు ఇవన్నీ వాటన్ని స్త్రీ రూపాలు. అవి అర్థం అనమాట. అది ఆ విషయం ఎలా చెబుతున్నాడంటే, బ్రాహ్మణులకు వేద విద్య ఏ విధముగా ఉపయోగపడును ఆ విధముగానే నేను ఈ భూమికి పతి శ్రీరామునికి మాత్రమే ఉపయోగపడతాను. నేను వేద విద్యను, ఆ వేద విద్యను అమ్మవారు వేద విద్య, ఆ వేదం రాముడికే ఉపయోగపడతాను అనగా చెబుతున్నది. దీనిలో లోపల అర్థం వేరే ఉంది. అది ఇక్కడ కూడా మేము ఇచ్చామన్నమాట. ఏమిటంటే, పూర్వజన్మలో ఈమె వేదవతి. వేదవతి, ఈమె పేరే వేదవతి. వేదములు ఒక స్వరూపంగా ఉన్నటువంటి ఆమె ఈమె, గొప్ప అందమైనటువంటి ఆమె ఈమె. అయితే వీడేం చేశాడు, రావణాసురుడు తిరుగుతున్నాడు, ఇక్కడ చూశాడు ఈమె. ఇక్కడ ఈమె చూసి పట్టుకోవాలని చూశాడు. వెంటనే ఆమె అగ్నిలో ప్రవేశించింది. అగ్నిలో ప్రవేశించింది ఆమె. అగ్నిలో ప్రవేశించిన తర్వాత ఈ వేదవతి బూడిదైపోయింది కదా. వీడేం చేశాడు, రావణాసురుడు ఆ బూడిదను కూడా తీసుకుని పోతానని బూడిదని పెట్టిలో పెట్టుకొని తీసుకొని పోయినాడు. తీసుకొని పోయి లంకకి తీసుకొని పోయినాడు. ఆ లంక తీసుకొని పోతే మండోదరి ఏం చేసింది, ఈ బూడిద నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టంటారా, మీరు ఈ సముద్రం అవతల తీసుకెళ్ళి పెట్టంటారా అని చెప్పింది వాళ్ళకి, రాక్షసులు. వాళ్ళు సరాసరి తీసుకొచ్చి ఈ బూడిదని జనక మహారాజు యొక్క ఆ గార్డెన్లో పెట్టేశారు. ఆ పోయి తీసి వాళ్ళు పెట్టేశారు, ఈ పెట్టినాయి. సరే వెళ్ళిపోయినారు. జనకరాజు గారు ఆయన యజ్ఞం చేయాలని భూమిని దున్నుతుంటూ ఈ పెట్టె బయటకు వచ్చింది. ఈ పెట్టెలో బూడిద కనపడాలి, బూడిద కాదు అమ్మవారు కనపడదు. ఎవరు, సీతాదేవి కనపడదు. ఈ సీతాదేవి ఉన్నది వాడిని చంపడం కోసం ఉంది, అది చెప్పింది. అదేనమాట దీనిలో ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నది అనమాట. ఆమె అప్పుడు అగ్ని ప్రవేశం చేసింది. ఈ జన్మలో సీతాదేవిగా జన్మించి రాముని భర్తగా పొందినది. రాముడు అనేటువంటి ఆయన ఎవరనమాట, బ్రాహ్మణులకు వేద విద్య ఏ విధంగా ఉపయోగపడుతుంటుందో, బ్రాహ్మణులకు వేద విద్య ఉపయోగపడుతుంటుంది అంటే అర్థం ఏమిటి, వేద విద్య ఉంటేనే సహ బ్రాహ్మణ. అది మనకు తైతీర ఉపనిషత్తులో గురువు గారు చెబుతాడు శిష్యులకి. ఏమని చెబుతాడో తెలిసిన, మొట్టమొదట వేదమనవచ్చి ఆచార్య అంతేవాచన అనుశాస్తి సత్యం వద ధర్మం చర, మొట్టమొదటి చెప్పిన ఈ రెండే చెప్పాడు. తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద అని చెప్పాడు. మూడోది స్వాధ్యాయాన్మా ప్రమద, వేదం చదవటం మానుకోవద్దు అని చెప్పాడు. వేదం రోజు చదవాల్సిందే అన్నాడు. ఇట్లా ఉన్నాయి, ఇంకా దానిలో 50 ఉన్నాయి ధర్మాలు. ఈ ధర్మాలని ఆ బ్రాహ్మణుడు అనగా గురువు దగ్గర నేర్చుకునేటువంటి శిష్యుడు పాటించాలి. అలా పాటిస్తే సహా బ్రాహ్మణ, అది అర్థం. అక్కడ యజుర్వేద తైత్తిరీయంలో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఆ విధంగానే నేను ఈ భూమికి పతి అయిన రామునకు మాత్రమే భార్యనగుటకు తగినదాన్ని. వేదం ఎవరికైతే బ్రాహ్మణుడికి ఎలా అయితే ఉపయోగపడుతున్నదో అలానే నేను ఎవరికి ఉపయోగపడతాను అని అంటే రామునికే ఉపయోగపడతాను అనగా నేను వేదాన్ని అని చెబుతున్నది. అది వేద విద్యను. వేద విద్య ఎవరికి, బ్రాహ్మణుడు ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ ఎవరు, రాముడు బ్రాహ్మణుడు, ఆయనకి ఉపయోగపడతాను నేను అని పోలికతోటి చెబుతూ ఉన్నది అనమాట. అట్లా కాబట్టి నీవు నన్ను పొందటం అనేటువంటిది పెట్టుకోవాకోయా అని ఈ విధంగా చెబుతూ ఇవి గుర్తు చేసింది అనమాట. పూర్వజన్మలో అనేటువంటి విషయాన్ని గుర్తు చేసింది రాముడు రావణాసురుడికి అని చెబుతూ ఇక్కడ ఒక మంచి మాట చెబుతుంది. 18వ శ్లోకంలో చెబుతుంది, రావణ సాధు, సాధు రావణ. ఇక్కడ భలే వేసింది మాట. ఏంది ఇప్పుడు దాకా చెప్పిన తర్వాత సాధు అంటే మంచివాడా, మళ్ళీ ఇక్కడ ఏమంటుంది, సాధు రావణ రామేణ మాంసమాన యదుఖితాం. నువ్వు మంచివాడా, నువ్వు మంచివాడు వయ్యా, ఓ మంచి పని చెయ్యి, నేను చెబుతున్నాను. ఓ మంచివాడా, నీకు ఒక పని చెబుతున్నాను, ఆ పని చేయవయ్యా. నువ్వు మంచివాడు, చాలా బుద్ధిమంతుడు. ఏమిటో తెలుసు నా పని, రామేణ రామునితో
మాం నన్ను సమానయ కలిపివేయుము. ఆ పని చేయి నువ్వు. నన్ను రాముడి దగ్గరికి పంపించేసి నువ్వు కనుక ఈ పని చేసావంటే మంచివాడివి నువ్వు. ఒక్క మంచి పని చేయవా. దుఃఖించుతున్నటువంటి నన్ను రాముడి దగ్గరికి పంపించవయ్యా అని అంటున్నది. వనేవాసితయా సార్ధం కరేణేవ గజాధిపం. గజరాజుతో చేర్చిన విధముగా దుఃఖితులైన శ్రీరాముని చెంతకు పంపించేసేవయ్యా నన్ను. మంచి పని చేయవయ్యా అని అంటున్నది. అన్న తర్వాత మిత్రం ఔపైకం కర్తుం రామస్థానం పరీప్సిత వధం చ అనిఖ్యాత ఘోరం త్వయా అసౌ పురుషర్షభ. పురుషశ్రేష్ఠుడైన రాముని స్థానం నీవు కోరుతున్నావు, ఇందువల్ల నీవు ఘోరముగా వధించబడతావు. నువ్వు రాముడి స్థానాన్ని కోరుతున్నావంటే అర్థం ఏంటి? నన్ను కోరుతున్నావు అని అర్థం. అది రాముడి స్థానాన్ని కోరుతున్నావు, నన్ను కోరుతున్నావు. కాబట్టి రాముడి స్థానం కోరుతున్నావు కాబట్టి నీవు తప్పనిసరిగా వధించబడతావు, తిరుగులేదు అని చెబుతుంది. కనుక నీకు జీవించి ఉండాలని కోరిక ఉన్నతో రామునితో స్నేహం త్వయా అసౌ పురుషర్షభ వధంచ అనిశ్చిత ఘోరం చస్తావు నువ్వు. కాబట్టి మిత్రం ఔపయికం కర్తుం చేయదగినటువంటి పని ఏమిటంటే రాముడితో స్నేహం చేసుకో. అది రాముడితో స్నేహం చేసుకుంటే ఇక నీకు ఏమీ లేదు, హాయిగా జీవిస్తావు. అది రాముడితో స్నేహం చేయటం అంటే అర్థం ఏంటి? నన్ను రాముడికి ఇచ్చేసే అని అర్థం. అది ఎంత చక్కగా. అందుకనే సాధు మంచివాడా, నేను చెప్పిన మాటలు వినరా, నేను చైనా ఈ పని అంటున్నది. ఇక 20లో విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రాముడు శరణాగత వత్సల. ఆమె చెబుతున్నది. ఏమిటి శరణాగత వత్సల అనే మాట? ఇక్కడ విశేషం. శరణాగత వత్సలుడైన రాముడు లోక ప్రసిద్ధుడు కదా, మరి నీకు జీవించవలని కోరిక అంటే ఏమిటి? ఎందుకు చెబుతున్నది అంటే ఈ మాట, నువ్వు దొంగతనం చేసి తీసుకొచ్చావు, నన్ను హరించావు, దొంగ పని చేశావు. చేసి ఇప్పుడు ఎందుకులే రాముడి చేత చస్తాను అనే భయంతో నన్ను తీసుకెళ్ళి ఇచ్చావు అనుకో, ఇచ్చేసావు, అయిపోయింది. మరి రాముడు ఏం చేస్తాడు? నువ్వు ఎట్టయినా దొంగ పని చేసావు కదరా, కాబట్టి నిన్ను ఊరుకుంటా, నీ సంగతి తేలుస్తాను అని నిన్ను శిక్షిస్తాడని అనుకుంటున్నావా? శిక్షించడు. తప్పు చేసిన వాడిని శిక్షించడు. అది చెబుతుంది. తప్పు చేసినటువంటి వాడిని శిక్షించడు. తప్పు చేసిన వాడు ఏంటంటే స్వామివారిని పశ్చాత్తాపడి ఆ కాళ్ళకి నమస్కారం చేస్తే పాపము శమించుగాక. అది నువ్వు తీసుకెళ్ళి నన్ను ఇచ్చేసావనుకో, నిన్ను ఏమి అనడు, శుభ్రంగా కూర్చోబెట్టి కాఫీ టిఫిన్లు ఇచ్చేస్తాడు. అది అంటే ఏమిటనమాట? రామచంద్రమూర్తి అనంటే శరణాగత వత్సల అనంటే తప్పు చేసినటువంటి వాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే రామచంద్రమూర్తిని శరణు చొచ్చి, ఏ స్వామి నేను తప్పు చేశాను, నన్ను క్షమించుమనంటే అప్పుడు ఆయన క్షమిస్తాడు అని అర్థం. అది ఆ మాట చెబుతుంది, శరణాగత వత్సల. దీనికి ఉదాహరణ ఎక్కడుంది? ఎలా చెప్పింది? ఎందుకు చెప్పగలిగింది? ఆమె మాట ఇస్తున్నది. మరి లేకపోతే రేపు పొద్దున్న తీసుకెళ్ళి ఇచ్చాడు అనుకో, సీతాదేవిని ఇచ్చిన తర్వాత చిక్కెవరైనా నీ సంగతి తేలుస్తారా అని బాణం వేస్తే చస్తాడు వీడు. కానీ ఆయన ఆ పని చేయడు అని ఎట్ట చెప్పింది? ఏమి రుజువేమిటి? ఇది ఇక్కడ శరణాగత వత్సలహ అని చెప్పడానికి రుజువేమిటి? నీకు అంత క్రితం జరిగింది ఒక సంఘటన, ఆ సంఘటన పట్టుకొని చెప్పింది. ఏమిటది? కాకాసురుడు చేసినట్టు సరే ఆ కథ అంతా ఉంది. కాకాసురుడు మీద బ్రహ్మాస్త్రం వేసేసాడు. ఆ బ్రహ్మాస్త్రం ఏం చేసింది? కాకాసురుడు పరిగెత్తున్నాడు, బ్రహ్మాస్త్రం వస్తున్నది, అన్ని లోకాలు తిరుగుతున్నాడు. వాడు శివుడి దగ్గరికి పోయినాడు, అయ్యా రక్షించు, నా వల్ల కాదు బాబు, బ్రహ్మాస్త్రం అది, అందులో రాముడు వేసినటువంటి అస్త్రం, రాముడి యొక్క అస్త్రాన్ని పట్టుకోవడం మా వల్ల కాదు. విష్ణులోకం పోయినాడు, అయ్యా నా వల్ల అసలు కాదు. బ్రహ్మలోకం పోయినాడు, నా వల్ల అంతకన్నా కాదు అని అన్నారు. చివరికి అందరూ ఏమిచ్చారంటే సైజును, ఆ రామచంద్రమూర్తి కాళ్ళ మీద పడవాయా అన్నారు. ఆ కాకాసుడు పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రమూర్తి కాళ్ళ మీద పడి శరణు రామా అన్నాడు. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఆగు అన్నది ఆగాడు.
లేకపోతే చచ్చేవాడు వాడు. కాబట్టి ఈ విషయము, ఈ దృశ్యాన్ని సీతాదేవి చూసింది కదా. వాడు చేసిన కాకాసురుడు చేసినటువంటి ఆ ఆ పాపం, అధర్మమైనటువంటి కార్యాన్ని క్షమించాడు. వీడు ఏం చేశాడో తెలిసిన కాకాసురుడు, దేవలోకంలో ఇంద్రలోకంలోట చెప్పుకుంటున్నారట, రాముడు జితక్రోధ అని చెప్పుకుంటున్నట్ట. రాముడు కోపాన్ని జయించినటువంటి వాడు అని చెప్పుకున్నాడు. వీడి పక్కన ఉన్నట్ట కాకాసురుడు. వీడి పేరు ఇంకో పేరుంది. వీడు ఎవడంటే ఇంద్రుడు కొడుకు. వీడికి ఇంకో పేరుంది. మానవులు ఏమిటి, కోపాన్ని జయించడం ఏమిటి, అసలు వల్లే కాదు, అసలు తేలుస్తా నేను, చూస్తా నేను అని అనుకుంటూ కాకి రూపం పొందాడు వాడు. ఆ కాకి రూపం పొంది ఈ వనంలో, ఉద్యానవనంలో, చిత్రకూట పర్వతంలో, ఎప్పుడు ఈ అరణ్యవాసం రాకముందు సంగతి, చిత్రకూట పర్వతంలో తిరుగుతున్నాడు, ఉద్యానవనంలో తిరుగుతున్నాడు, ఏదో అలసిపోయి పడుకున్నాడు ఆయన. సరే, అక్కడ జరిగినటువంటిది. సరే, అయిపోయింది. అప్పుడు ఆ రామచంద్రమూర్తి లేచి చూసి ఈ కాకిని చూశాడు. ఇప్పుడు ఏం చేయాలి? కాకి అధర్మం చేసింది, పైగా ఏం చేసింది, సీతాదేవి యొక్క స్థనాలని పొడిచి రక్తం గారేటట్టు పొడిచి చచ్చేటట్టుగా చేసింది. ఆయన చేశాడు వీడు రాక్షసుడు. ఎందుకు చేశాడు? రాముడికి కోపం వస్తుందా రాదా అని టెస్ట్ చేయటానికి. రాముడికి కోపం వస్తుందా రాదా అని టెస్ట్ చేయటట్టు. చూడు, ఎవరి మీద టెస్ట్కు పోయినాడో చూసుకోండి. అట్లా అప్పుడు ఏం చేశాడు? ధర్మం కదా మరి. ఇప్పుడు వాడిని చంపకపోతే, ఆ కాకాసురుడిని చంపకపోతే అప్పుడు ఏమవుతుంది? రామచంద్రమూర్తి అధర్మాన్ని పట్టించుకున్నవాడు అవుతాడు. కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేకి, నీ సంగతి తేలుస్తాను రా అన్నాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఏమున్నది? దర్భచాప మీద పడుకొని ఉన్నాడు ఆయన రామచంద్రమూర్తి. ఓ దర్భ వీకేశాడు. వీకి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించాడు, వదిలాడు. ఇక ఉంది వాడి సంగతి. అప్పుడు అనుకున్నా, అయ్యా జితక్రోధ జితక్రోధ అని టెస్ట్ చేయడానికి వచ్చానండి అని అనుకుంటే, ఏం జితక్రోధ ఏమిటి? జితక్రోధ అని అంటే అర్థం ఏమిటి? అర్థం తెలుసో దానికి? ధర్మ సంస్థాపనార్థాయ కోపం ఉండాలి, అది ఇక్కడ విషయం. అప్పుడు కోపం ఉండాలి. మిగిలిన విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోపము పనికి రాదు. అది ఇక్కడ, అది దానిలో చెప్పేటువంటి అంత విశేషం అనమాట. కాబట్టి శరణాగత వత్సలం, ఆయన మాత్రం ఏమాత్రం కోపం చెందడు. ఎందుకనగా నీవు ఏంటనమాట, పశ్చాత్తాపంతో చేసిన పనికి పశ్చాత్తాపంతో శరణు శరణు అని అంటున్నావు కాబట్టి ఇది. అట్నే కాకాసురుడు కూడా చివరికి తాను చేసినటువంటి ఆ తప్పుకి పశ్చాత్తాపంతో రామచంద్రమూర్తి కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని ఆపాడు. అది అనమాట తెలుగు. అది చెప్తే శరణాగత వత్సల తేన మైత్రీ భవతుతే ఇది జీవితమిచ్చసి. నీవు జీవించాలనే కోరిక ఉండేటైతే రాముడితో స్నేహం చేసుకో, రాముని శరణు ఉందుము అను. ప్రసాదయత్వం చేయనం శరణాగత వత్సలం వాంఛాస్మై ప్రయతో భూత్వా నిర్యాత ఇదుమర్హసి. నీవు శరణాగత వత్సలు రాముడిని ప్రసన్ను చేసుకో, తిరిగి రామునికి నన్ను పరిశుద్ధమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో నన్ను ఇచ్చేసేయి అని చెబుతున్నాడు. దీనిలో ఒక విశేషం వస్తుంది. రామాయణము అనేటువంటి దాన్ని విశేషంగా ఏమిటంటే శరణాగతి చెప్పుతున్నటువంటి మహాగ్రంథము రామాయణము. అది ఇది మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే శరణాగతి. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క విశేషం. ఇది శరణాగతి అనే హెడ్డింగ్ తోటి ఉన్నటువంటి పుస్తకం. ధర్మము అనే పుస్తకంతో ఉన్నదేమో భారతం, జ్ఞానపరంగా ఉన్న పుస్తకమేమో భాగవతం. ఇది ఎటువంటిదేనంటే శరణాగతి. దీనిలో ఎన్ని శరణాగతులు ఉన్నాయో ఏది ఈ వాల్మీకి రామాయణంలో మీరు లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి శరణాగతి అంటే, అందుకనే మనకి గీతలో శరణాగతి ఏం చెప్పాడు శ్లోకం? ఉషా చంద్రిక, సారీ,
శరణాగతిని గురించి గీతలో ఏం చెప్పారు? గీత గీత కాస్త పోయింది, గీత కాస్త గీత ఎటో పోయింది. వచ్చింది కదా గీతలో శరణాగతి. మామేవ శరణం వ్రత. సర్వధర్మాన్ మామేవ శరణం వ్రత. శ్లోకం చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వ పాపేభ్యో ఏదో ఉంది. మోక్షయిష్యామి మా మోక్షయిష్యసి మా శుచః. అది ఇంకేం లేదా ఇంకా శరణాన్ని గురించి? అందుకని ఏం చేస్తారంటే, అందుకని మొట్టమొదటి చెప్పాను నేను మీకు ఏమిటంటే, భగవద్గీత అనేటువంటిది ముఖ్యంగా అన్ని పుస్తకాల్లో లోపల ఉంటుంది. మీకు మొట్టమొదటి మళ్ళీ చెబుతున్నాం, ఏంటంటే ఎంత మనం తిండి వండుకొని తినాలన్నా ఉప్పు లేనిదే తినలేము. ఉప్పు ఉంటేనే కానీ టేస్ట్ అది. అలానే భగవద్గీత అనేటువంటి దానిలో టేస్ట్ అన్నింటిలోనూ, ముఖ్యంగా వాల్మీకి రామాయణం. ఇక మిగిలిన వాటి అన్నింటిలో ఉన్నది అనుకోండి, అసలు భగవద్గీత ఉన్నదే భారతంలో ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటువంటి శ్లోకం. ఇంకోటి కూడా ఉన్నది అనమాట. అనన్యా చింతయంతో మాం యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అట్లనే శరణం గచ్చ అని ఒక చోట వచ్చింది, మామేవ శరణం గచ్చాలి అని. ఆ శరణాగతిని గురించి మీరందరూ దాన్ని ఏమంటారు, గణప సత్యానంద స్వామి వారి పెట్టినప్పుడు 700 శ్లోకాలు కంఠస్థం చేసినటువంటి వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళు ఇక్కడ లేరు. ఉంటే చెప్పేవాళ్ళు. మన బాలాజీ ఉంటే చెప్పేవాడు, ఇంకెవరు లేరు మీరందరూ. అది కాబట్టి ప్రధానమైనటువంటి భగవద్గీత, అందుకనే అది నేర్చుకోండి అయ్యా మీరు. ముఖ్యంగా అది అన్నిటికన్నా, ఏదో సామెత వెనక పూర్వకాలం చెబుతుంటారు, ఎక్కాలు వస్తే గాని లెక్కలు రావు. ఎక్కాలు వస్తే గాని లెక్కలు రావు. మాకు చిన్నతనంలో అబ్బో పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఎక్కాలు వస్తే గాని లెక్కలు రావు. లెక్కలకి మూలం ఎక్కాలు. అట్లనే ఈ జ్ఞానానికి అన్నిటికీ మూలము భగవద్గీత. ఆ భగవద్గీతని 18 అధ్యాయాలు అర్ధ తాత్పర్యాలు విశేషాలతోటి నేర్చుకోవటమే కాకుండా, ఎక్కడ ఏ శ్లోకం ఏ విషయం అడిగితే అది చెప్పగలిగితే ఇక మీకు సర్వము ఆ పరమాత్మ మీ యందు ఉన్నట్టే. ఇక దాన్ని తిరుగులేదు. అది ఉపనిషత్తుల యొక్క సారం. అది ఉపనిషత్తులు అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంతా దానిలో నిమిడి ఉన్నది. అది భగవద్గీత. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత అంటే ఏమిటో చెబుతారు, కానీ ఏ దేశస్థుడైనా కానీ ఏ సౌందర్యలహరి శివానంద లహరి మాకు తెలియదండి అంటారు. భగవద్గీత అనే పుస్తకాన్ని చెబుతారు, వాళ్ళ దగ్గర పుస్తకం కూడా వాళ్ళ భాషలో కూడా ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉన్నది భగవద్గీత. వాళ్ళు చాలా మందికి వచ్చు భగవద్గీత, కానీ మనకు మాత్రం అవి పట్టుకోరు. ఎందుకనంటే మనకు పట్టుకోవడానికి ఒకటే కారణం, గుడి ఉంది కదా, పరిగెత్తు, గుడి చూసుకుంటున్నాగా, ఇంకెందుకు, దేవుడు ఉన్నాడుగా, దేవుణ్ణి పట్టుకున్నాం. ఇది మాట్లాడితే గుడి, ఇంకోటి రెండో పని లేదు. ఆ గుడి ఏందిగా, గుడి కూడా భగవద్గీతలో ఉందిరా. దానిలో గుడి కూడా భగవద్గీతలోనే ఉంది. ఈ భగవద్గీతగా అర్థమైతే కానీ గుడి అర్థం కాదు నీకు. గుడి అంటే ఏంటి? గుడిలో ఉన్న దేవుడు. అది ఆ దేవుడే ఉన్నాడు రా దీనిలో. అది లేదు, ఏమి లేదు. ఎట్ట తయారయ్యారంటే ఏదో మాస్ పరిగెత్తడం అంతే చేసుకున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం, లైన్లో నిలబడ్డాము, పోతున్నాం, చూస్తున్నాం. ఏం చూసావురా? ఏం అందరూ ఎట్లా తయారయ్యారంటే, ఏ కొద్దిమంది తప్పక అందరూ కూడా, వాళ్ళందరినీ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ దుంపదకి ఇంత అజ్ఞానంలో ఉన్నారేమిట్రా? ఉన్నటువంటి దేవుడు ఎవర్రా? దేవుడు అనే పదం ఏమిట్రా? దివ్యమైనటువంటి శక్తి జ్ఞానములతో ప్రకాశిస్తున్నాడు రా దేవుడు. నీకు ఒక్క నామం అన్నా వచ్చిందా? నామమా పోడా ఏముంది? అది కొబ్బరికాయ కొట్టామా, కొబ్బరి చిప్ప తెచ్చుకున్నావా?
పులిహోర తిన్నామా వచ్చామా లేవా ఇది తప్పితే రెండోది లేనే లేదు. ఇంకా ఇట్లా తయారయ్యారు. ఏది 300 అందరూ కూడా. ఇలా ఉంటే ఏమిటనమాట, కాలాన్ని వృధా చేసుకుంటున్నాం ప్రతి క్షణము కూడా. అందుకని నేను చెప్పాడనమాట, ప్రతి క్షణము కూడా కాలాన్ని వృధా చేసుకోవాకండి, క్షణమపి కూడా, ఒక్క క్షణం కూడా అని చెప్పారు. మనం వృధా చేసుకుంటే అది. అందుకని ఏంటంటే ఆ భగవద్గీతను అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకంతా జ్ఞానం కలుగుతుంటుంది. చేసేటువంటి వాటిలో డూసు డోంట్స్, కర్తవ్య అకర్తవ్యములు కూడా అన్నీ తెలుస్తుంటాయి. అది ఇట్లా అర్థం చేసుకోవాలి. లేకుండా మనం ఈ సుందరకాండ అంతా చెప్పుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు బాగానే అర్థమైందా, బాగుందండి, రైట్, బాగుందండి, అయిపోయింది. కొద్ది కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలుకు వస్తాం. అది సరిగేది. అందుకని ఏంటంటే భగవద్గీతని, అందుకని మొన్న కూడా చెప్పా, కనీసం 2వ సర్గలో అదైనా నేర్చుకోండాయా. అది ఆ గణప సత్యనారాయణ స్వామి వారు కూడా చెబుతుంటారు, ఒరే 700 శ్లోకాలు కంఠస్థమైంది, అర్థం తెలుసుకుంటారా మీరు అని ఎన్నిసార్లు చెప్పాడు ఆయన. ఆ పని చేయండి. అది అంటే మీకు ఒక్కళ్ళకని కాదు చెబుతున్నాను, జనరల్గా అనమాట. అది కనీసం 10 శ్లోకాలు నేను రాశాను, దానిలో గోల్డ్లో పెట్టా, కానీ ఆ 10 శ్లోకాల కన్నా అర్థం తెలుసుకుంటాయా. అది అట్లా అనమాట. అది అలా చేయాలన్నమాట. అది సరే, కానీ తర్వాత చెప్పుకుందాం దాని గురించి. సరే, అయితే ఏమహితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘుత్తమే అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. రావణ, ఈ విధముగా నన్ను రామునికి ఇచ్చినా నీకు శుభం కలుగుతుంది, మరొక మార్గం అన్వేషించావు నువ్వు చస్తావు అని చెప్తున్నది. నన్ను ఇచ్చేసేయి, లేదా ఇచ్చేయకుండా ఉన్నావా నువ్వు, నీ సావు ఖాయం అని చెబుతున్నది. అని చెబుతూ ఇంకా వర్జయేత్ వజ్రం సృష్ట్యం ఉత్సృష్టం వర్జయేత్ అంతఃస్థిరం త్వత్తు విధం తూ నా సంక్రుద్ధో లోకనాథ సరాఘవ. ఇంద్రుని వజ్రాయుధము నిన్ను ఏమీ చేయలేకపోవచ్చును. ఇక్కడ వెనక చరిత్ర అంతా చెబుతుంది. ఏమిటంటే ఇంద్రలోకం మీద యుద్ధానికి పోతాడు. పోయినప్పుడు ఇంద్రుడి యొక్క ఆయుధం ఏమిటి, వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ప్రయోగించాడు. ప్రయోగిస్తే ఏమైంది, చావడు. నేను ఎవరితో, దేవతలతో చావడు కదా, చావడు. సరే సరే ఆ తర్వాత వర్జయేత్ అంతఃస్థితం. ఇక యమధర్మరాజు నాడు, ఆ యమధర్మరాజు దగ్గర ఏమున్నది, దండం ఉంది, పాశము దండం ఉంది. ఈ ఉండేటప్పటికి అది కూడా నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చును. ఇక్కడ కూడా ఒక విశేషం చెబుతున్నాడు, 2 విశేషాలు చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే ఇంద్రలోకం పోయినాడు ఈయన ఒకసారి. ఇంద్రలోకం పోయినప్పుడు ఇంద్రుడితోటి యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు, ఏం జగాల. మరి వజ్రాయుధానికి తిరుగు లేకుండా ఉండాలి. కానీ వజ్రాయుధం గురించి మనకు ఇందులో భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పాడు. ఆయుధానం వజ్రాయుధం అని చెప్పాడు, ఆయుధాల్లో వజ్రాయుధం నేను చెప్పాడు. కానీ ఆ వజ్రాయుధం ఏమైందంటే అన్ని చోట్ల ఊడిపోయింది. ఎందుకు ఊడిపోయింది అని చూస్తే అది అధర్మం మీద ప్రయోగించాడు. ఎవడు, ఇంద్రుడు గరుత్వంతుడి మీద ప్రయోగించాడు. అట్లా అలానే రావణాసురుడి మీద ప్రయోగించటం అనేది అనవసరం. ఎందుకంటే వాడికి ఆ వరాలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, ఈ ఎవరు ఇచ్చిన వరాలు, శివుడు ఇచ్చిన వరాలు కాబట్టి, శివుడు నీకన్నా హైట్ కదా, కాబట్టి ఈ వజ్రాయుధం ఏం చేయలేదు. కానీ కొన్ని చోట్ల ఈ వజ్రాయుధం ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, ఏవైనా తర్వాత సంగతి. ఇకపోతే ఇక యమధర్మరాజు యమలోకం పోయినాడు. ఈ యమలోకం మీద యముడితోటి యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే చివరికి యముడు ఏం చేశాడు అని అంటే, వీడిని ఎట్టయినా సరే చంపాలి వీడిని అని చెప్పి ఆ దండాన్ని ఎత్తి వాడి నెత్తి మీద కొట్టబోయినాడు. వెంటనే ఏం చేశారనంటే, వద్దురా, ఈ లేనిపోయిన కొని తెచ్చుకోవడం దేనికి, వాడికి ఏంటి వరాలు ఉన్నాయి, అందువలన వద్దు, వాడి జోలి బాగొద్దులే, ఏమవుతుందో ఒకసారి శివుడు నిన్ను తన్నాడు ఒకసారి, ఎందుకు ఇవన్నీ కొని తెచ్చుకోవడం అనేటప్పటికి ఆ యముడు ఏం చేస్తాడు, మాయమైపోతాడు. అప్పుడు అనుకుంటాడు రావణాసురుడు, నేను యమలోకం జయించాను అని అనుకుంటాడు. మీరు ఈ కథలన్నీ ఎక్కడ వస్తాయంటే ఉత్తర రామాయణంలో వస్తాయి. అందుకు గుర్తు చేస్తున్నది అనమాట. నీవు ఆ యమధర్మరాజు దగ్గర నుంచి కూడా తప్పించుకోవచ్చు. తర్వాత
తత్ ద్వివిధం, త్వత్ ద్వివిధం, మూడు రెండు రకములుగా. కానీ ఆగ్రహించిన లోకనాథుడే రాముడు మాత్రము సంక్రుద్ధ, కోపము వహించినటువంటి లోకనాథ స రాఘవ, రాఘవుని యొక్క చేతులు మాత్రం తప్పించుకోలేవు. అది చెప్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో తప్పించుకున్నావు, రాముడి చేతిలో తప్పించుకోలేవురా, నువ్వు చస్తావు అని చెబుతున్నాడు. అది అంటే రాముడు తక్కువ అని అనుకుంటున్నావు కదా, వీళ్ళందరికన్నా పైన ఉన్నాడు రా రాముడు. రాముడు అంటే ఎవరు అనుకున్నావు? సాక్షాత్తు నారాయణ స్వరూపము. అది ఇంకా నీకు తెలియదు పాపం అని చెబుతూ ఇంకా రామస్య ధనుషశబ్దం శ్రోషసిత్వం మహాస్వనం శతకృతు విసృష్టస్య నిర్ఘోషం అశనేరివా. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం యొక్క భయంకరమైన ధ్వని వలె రాముని యొక్క భయంకరమైన ధనుష్టంకార ధ్వని ఉన్నది. ఆ ధనుష్టంకార ధ్వని తొందరలోనే నీవు వింటావురా. ఎన్ని రోజులు టైము? వారమే టైం ఉంది, వారమే టైం ఉంది. ఈ రోజు నుంచి లెక్కేసుకో, వారం రోజుల్లోనే 7వ రోజున నువ్వు ధనుష్టంకారం వింటావు. అంటే అర్థమైందా? అనగా హను వెళ్ళి హనుమతో అంటున్నా, చాలా తొందరగా రావాలా బాయ్ అని అంటే, ఏమి లేదమ్మా ఇక ఉన్నట్టు వచ్చేస్తాం ఇంకా అన్నాడు. కరెక్ట్గా 7వ రోజు వచ్చేసారు. ఈ 7వ రోజు వచ్చేసేయండి, రామసేతుని నిర్మించడం, అందరూ వచ్చేసాం, కోతులన్నీ రావడం, అన్ని వచ్చేసినాయి. మొత్తం లంక అంతా కోతులతో నిండిపోయింది. ఇంకా రామస్య ధనుషశబ్దం శ్రోషసిత్వం మహాస్వనం శతక్రతో విసృష్టస్య నిర్ఘోషమశనేరివా. ఇహ శీఘ్రం సుపర్వాణోజ్వలితాస్య యువోరగాః ఇషవో నిపతిష్యంతి రామలక్ష్మణ లక్షణాః. శ్రేష్టములేనివి మహాసత్వములు అగ్నిజ్వాలలు గ్రక్కుచున్నవి ఆయన రామలక్ష్మణ నామాంకితములైన బాణాలు శీఘ్రముగా ఈ లంకా నగరం మీద పడతాయి. ఒక్కొక్క బాణం మీద రామ, ఇంకో బాణం మీద లక్ష్మణ అని రాసి ఉన్నాయి. అవి వచ్చి గుర్తు పెట్టుకో, వచ్చి పడతాయి. రక్షాంసి పరి నిఘ్రంతః పుర్యాం అస్యాం సమంతతః. అస్యాం పుర్యాం, ఈ లంకా నగరం అంతా సమంతతః అంతటా కూడా రక్షాంసి పరి నిఘ్రంతః, ఈ రాక్షసులందరూ కూడా సంహరింపబడతారు, మొత్తం చచ్చిపోతారు. అసంపాతం కరిష్యంతి పతంత కంకవాససః. ఆ రాక్షసులందరూ కూడా ఆ లంకా నగరంలో అందరూ చచ్చిపోతారు ఆ బాణాలకి అని చెబుతూ, రాక్షసేంద్ర మహాసర్పాన్ స రామ గరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఇమోరగాన్. గరుత్మంతుడు మహాసర్పములు మహావేగంతో పైకి లాగి చంపినట్లుగా రాముడనడి బలశాలి అయిన గరుడు రాక్షసులనే మహాసర్పాలను బయటికి లాగి చంపి వేస్తాడు. అది మొత్తం చస్తారా మీరు, నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా చస్తారు, అందరూ చస్తారు. ఎలా అనంటే గరుత్మంతుడు పాముల్ని పీకి పీకి ఒక్కదాన్ని కూడా వదలకుండా చంపేసినట్టుగా చంపేస్తాడు. ఇంకా 28లో అపనేక్షతి మాం భర్త త్వత్త శీఘ్ర పరిందమరిందమః అసురేభ్య స్త్రియం దీప్త విష్ణు త్రిభిరివ క్రమైః. ఇప్పుడు విశేషం. అపనేక్షతి మాం భర్త త్వత్త శీఘ్రం అరిందమః అసురేభ్య స్త్రియం దీప్తాం విష్ణు త్రిభిరివ క్రమైః. ఈ శత్రునాశకుడైన శత్రువులను సంహరించువాడైనటువంటి నా భర్త శ్రీరామచంద్రమూర్తి విష్ణువు 3 అడుగులు వేసి ప్రకాశించుచున్న రాక్షసుల లక్ష్మిని కొనిపోయినట్లుగా విష్ణువు 3 అడుగులు వేశాడు ఆయన ఆ ప్రకాశించుతున్నటువంటి ఆ సంపదని. రాక్షసులు ఆ సంపదను, లక్ష్మి అంటే ఆ సంపద, రాక్షసులు కొనిపోయినట్లుగా నన్ను నీ వద్ద నుండి శీఘ్రముగా కొనిపోగలడు అనగా వామనమూర్తి ఏం చేశాడు? బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ఆ సంపదని, లక్ష్మిని 3 అడుగుల దానంతో ఆయన తీసుకుపోయినాడు. ఎవరు? వామనమూర్తి తీసుకుపోయినాడు అంటే నారాయణుడు తీసుకున్నాడు. అట్లనే ఆ రామచంద్రమూర్తి 3 అడుగుల దానం ఆయన వేసినట్టు చేసినట్టుగానే
ఇప్పుడు కూడా రామచంద్రమూర్తి నన్ను నీ వద్ద నుండి తీసుకొని పోతారా అని అంటున్నాడు. ఇక్కడ ఏ విశేషం చెబుతున్నాడంటే దశావతారాల్లో ఉన్నటువంటి వామన అవతారాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అంత క్రితం హిరణ్యకశిప అనే ఒక మాట వచ్చింది. అంత క్రితం హిరణ్యకశిప అంటే అక్కడ ఎవరు వస్తారు? అక్కడ నరసింహస్వామి అవతారం వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి అనమాట వచ్చేది? వామన అవతారం వస్తుంది. ఈ వామనావతారంలో ఇక్కడ జరిగినటువంటివి ఇక్కడ ఏమిటంటే వామనావతారంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశిపుడు కొడుకు. సరే, హిరణ్యకశిపుడు కదా, హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు కొడుకు ఎవరు? విరోచనుడు. విరోచనుడు కొడుకు ఎవరు? బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి దగ్గర ఈ స్వర్గం ఉన్నది అనగా లక్ష్మి ఉన్నది. బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించాడు. స్వర్గాన్ని ఆక్రమించాడంటే మొత్తం లక్ష్మీ సంపద అంతా ఆయన దగ్గర ఉన్నది. ఎవరి దగ్గర? బలిచక్రవర్తి దగ్గర. అప్పుడు మరి బలిచక్రవర్తి దగ్గర నుండి స్వర్గానికి అధిపతి ఎవరు? ఇంద్రుడు కదా. కాబట్టి ఇంద్రుడు ఏం చేశాడు? పారిపోయినాడు. పారిపోయిన తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇంద్రుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు? కశ్యపుడు, అదితి. వీళ్ళిద్దరు ఏం చేశారు? ఆ విష్ణుమూర్తిని గురించి తపస్సు చేశారు. విష్ణుమూర్తి వచ్చాడు. సరే, విష్ణుమూర్తి చెప్పారు, ఇదిగోండి మా వాడికి ఉద్యోగం పోయింది, ఉద్యోగం ఇవ్వండి అని చెప్పారు. సరే, ఆయన ఏమన్నాడు? మాట ఇచ్చాడు, నేను వామనావతారంలో వచ్చి మీ వాడికి మళ్ళీ ఉద్యోగం ఇస్తానులే అన్నాడు. ఉద్యోగం అంటే రాజ్యం మళ్ళీ అనమాట. ఈ వామనావతారంలో వచ్చాడు. వచ్చి బలిచక్రవర్తి దగ్గర వచ్చి 3 అడుగులు అడిగాడు. 3 అడుగులు అడిగేటప్పుడు సరే ఇస్తా అన్నాడు. ఇచ్చాడు. శుభ్రంగా వాడిని పంపించేసేసాడు. అంటే ఏంటి? లక్ష్మిని మరలా తాను పొందాడు అని గుర్తు చేస్తున్నది అమ్మవారు. అనగా రావణాసురుడు రాక్షసుడు, ఆ రాక్షసుల దగ్గర నుంచి బలిచక్రవర్తి అనే రాక్షసుడి దగ్గర నుంచి తీసుకున్నాడు ఆ విష్ణుమూర్తి అని అర్థం అనమాట. అని చెబుతూ ఇక్కడ విష్ణు త్రిభిరివ క్రమై, విష్ణు ఆ వామన అంటే విష్ణుమూర్తి చెబుతున్నాడు 3 అడుగులు నేలను అడిగి తీసుకొని ఆ 3 అడుగులతోటి 3 లోకాలను తీసుకొని రాక్షసుల లక్ష్మిని తీసుకున్నట్లుగానే రామచంద్రమూర్తి నీ దగ్గర నుంచి నన్ను తీసుకొని పోతాడు అని అంటున్నాడు. అంటే ఏమిటనమాట? రాముడు ఎవరంటే వామనావతారము, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారము. అసలు చివరికి ఎవరంటే రాముడు అంటే శ్రీమన్నారాయణుడు అని గుర్తు చేస్తున్నది. అంత విశేషం అనమాట. అంత దూరం వెళుతుంది అని చెబుతూ విష్ణు త్రిభిరివ క్రమై. కాబట్టి ఆ రాక్షసులు నారాయణుడు అనేటప్పటికల్లా గుర్తుకొచ్చేది ఏంటంటే రాక్షసులు వస్తారు. నారాయణుడు రాక్షసులు. నారాయణుడు అనేటువంటి వాడు ధర్మము, రాక్షసులు అనేవాళ్ళు అధర్మం. అది ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది నారాయణుడు 10 అవతారాల్లో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇకపోతే 29లో ఇంకా మంచి గొప్ప విశేషం చెబుతున్నది. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్షః కృతమేతద్ సాధువైః. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను 1:12 నిమిషాల్లో చంపాడయా. నీ తెలియదా? మర్చిపోతున్నావా ఏంటి? వాళ్ళు ఎవరు? నీ పెంతల్లి కొడుకే కదా వాడు, కరదూషణాదులు. నీకు తెలుసు రాముడు అంటే నీకు భయం. ఆ భయం అనేటువంటి ఉన్నది నీ కడుపులో. నాకు తెలుసు ఆ సంగతి. ఇదేదో పెద్ద ఇదో భేకరాలు మాట్లాడుతున్నావు. ఇవి గుర్తు చేస్తున్నాడు. జనస్థానంలో రాముడు కరదూషణాదుల్ని 14,000 మంది రాక్షసుల్ని 1:12 నిమిషాలు చంపేసేసాడు. ఏమనుకున్నావు? నువ్వు నన్ను దొంగ వలె తీసుకొచ్చావు అంటే రాముడు కంట పడకుండా రాముడు అంటే నీకు భయం అని చెబుతున్నది. ఇంకా ఆశ్రమంతుతయో శూన్యం ప్రవిశ్య నరసింహయో గోచరం గతయో భ్రాత్రో అపనీత త్వయాధమా. నీచుడా, త్వయ అధమా, త్వయ నీవు ఒరే అధమా ఇక్కడ అంటుంది. నీచుడా, రావణాసురుణ్ణి అధమా నీచుడా,
నరుల్లో సింహం ఉంటే రామలక్ష్మణులు ఆశ్రమం లేని సమయంలో లోపలికి ప్రవేశించి దొంగ మాటలు చెప్పి అపహరించేసావురా నువ్వు. ధర్మం అనేటువంటి దాన్ని నేను పట్టుకున్నాను, నువ్వు సన్యాసి కదా వచ్చావు కదా, నీకు అన్నం పెట్టడము గౌరవించడం అనేటువంటి ధర్మం ఉన్నది, ఆ ధర్మాన్ని నేను పాటిస్తే నువ్వేం చేసావు, కాజేసావు, హరించావు అని చెబుతున్నదట. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోత్వయ శక్యం సందర్శనే స్థాతం సునా శార్దూలయోరివ. పెద్ద పులులు ఎక్కడున్నావో వాటి వాసనను పొగబట్టిన కుక్కలు అక్కడ నిలవలేక పారిపోతూ ఉంటాయిట. కుక్కలు వాసన పడుతుంటాయిట. ఓహో ఇవేం పెద్ద పులులు ఉన్నాయా, అటు పోయినామంటే అవి చంపేస్తేనని అని ఇంకోవైపు పోతుంటాయిట ఈ కుక్కలు. అట్నే ఒరే కుక్క అని అర్థం, అంటే ఒరే నీచ అని అర్థం అనమాట. అట్లే నీవు రామలక్ష్మణులను పెద్ద పులుల వాసన తట్టుకోలేక ఊరే ఎటో పరిగెత్తావురా, నువ్వు ఈ దొంగ పని చేసావురా అని చెప్తుంది. కశ్యతే విగ్రహే తాభ్యం యువగ్రహణమస్థిరం పుత్నవృత్తస్య ఇవేంద బాహుభ్యా బాహోరేకస్య నిగ్రహ. ఇంద్రుడు 2 బాహువులతో వృత్రాసురుడనే ఒక్క బాహువుపై పోరాడగా వృత్రాసురుడు నిలువలేనట్లే రామలక్ష్మణులు అనే 2 బాహువులతో వృత్రాసురుడనే నీవు నిలువలేవు. వృత్రాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు. ఈ వృత్రాసురుడు అనేటువంటి విషయాన్ని ఆధ్యాత్మికంగా అసలు అర్థము ఋగ్వేదంలో వస్తుంది. ఋగ్వేదంలో వస్తుంది. వృత్రాసురుడు అంటే ఏమిటో, ఆ వృత్రాసురుణ్ణి ఇంద్రుడు సంహరించడం అంటే ఏమిటో అది పెద్ద సైన్స్. అది పైకి ఏమో ఒక కథగా కనబడుతుంది, లోపలేమో అంత సైన్స్. అది విజ్ఞాన శాస్త్రమునకు సంబంధించిన విషయం. అది వృత్రాసుర సంహారము అనేటువంటిది. ఆ వృత్రాసురుణ్ణి ఇంద్రుడు వజ్రాయుధంతో సంహరిస్తాడు. అక్కడే ఆ సందర్భంలో ఒక మంత్రం ఒకటి ఉన్నది. ఏమిటంటే ఆ మంత్రాన్ని స్వరయుక్తంగా మంత్రాలు చదవాలి అనేటువంటి విషయం మనకు తెలుసు. ఆ స్వరయుక్తంగా చదివితేనే ఆ అర్థం వస్తుంది. ఆ స్వరాన్ని తప్పుగా కనుక చదివితే వేరే అర్థం వస్తుంది. అందుకని ఏం చేశాడు వీడు, ఈ వృత్రాసురుడు యజ్ఞం చేస్తూ వాడి ఉద్దేశం ఏమిటి, ఇంద్రుణ్ణి చంపాలి నేను, అది ఉద్దేశం. దానితోటి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తూ దానిలో స్వరం తప్పు చెప్పాడు. ఇంద్రశత్రు అని చెప్పుకునేటప్పటికి దానిలో స్వరం తప్పు చెప్పేటప్పటికి ఏమైంది అంటే చివరికి ఇంద్రుడే వీడిని చంపేశాడు. చివరికి ఏనా అంటే అర్థం ఎందుకు చెబుతారంటే, ఇది ఎవరికి చెబుతారంటే వేదం చదువుకుంటారే చూడండి స్వరయుక్తంగా, వాళ్ళకి గురువులు చెప్తారు, ఒరే స్వరం గనక తప్పు గనక వస్తే అర్థం మారిపోతుంది. అర్థం మారిపోయేటప్పటికి మనకేమొస్తుందంటే చివరికి పుణ్యం కాదు కదా పాపం వస్తుంది, మనకి అన్ని కష్టాలు వస్తాయిరా. కష్టాలు ఏంటి, ఎన్నో వస్తాయి. కాబట్టి స్వరం జాగ్రత్త. అందుకని ఆ స్వరాన్ని మర్చిపోకుండా ఉండటం కోసము ప్రతిరోజు స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం. అది అందుకని దీనిలో కూడా అమ్మవారు సీతాదేవి చెబుతున్నది, వేదాన్ని చదవకుండా కొంతకాలం గనక పక్కన పెట్టేసి ఉంటే మళ్ళీ నువ్వు వేదం చదవాల్సి వచ్చేటప్పటికి స్వరం అంతా మర్చిపోతావు. స్వరం మర్చిపోయేటప్పటికి అర్థం తేడా వస్తుంది. అర్థం తేడా వచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోతాయి. అందుకని స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం. అది కాబట్టి ఆ వేద విద్య అనేటువంటి వదిలిపెట్టకూడదు. రోజు ఆ పాఠం చదవాల్సింది ఏదనమాట. అది చెబుతూ ఇక్కడ ఇంకేం చెబుతున్నారంటే ఇంద్రుడు 2 బాహువులతో, ఇక్కడ వృత్రాసురుడు అనే మాట మనకు వచ్చేది ఇంద్రశత్రువు దగ్గర చెప్పాం. అక్కడ స్వరం తప్పు చెప్పేటప్పటికల్లా వృత్రాసురుడే చచ్చిపోయినాడు చివరికి. అది ఆ విషయం అనమాట. క్షిప్రం తవ సనాథో మే రామ సౌమిత్రిణా సహ తోయమల్పమివాదిత్య ప్రాణాన్ ఆదాస్యతే శరైః. కొద్ది కాలంలోనే నా నాథుడైన రాముడు లక్ష్మణుడితో కలిసి వచ్చి అల్పజలములున్న సరస్సును సూర్యుడు తన వేడి కిరణములచే ఎండింపజేసిన విధముగా నీ ప్రాణాలను హరించి వేస్తాడు, నువ్వు చేస్తావు అని చెబుతున్నాడు. అని చెబుతూ చివరికి ఫైనల్ గా చెప్పేస్తున్నది ఏమిటో ఇక్కడ విశేషమైనటువంటి ఈ సర్గ మొత్తానికి ఇది 34వ శ్లోకం అత్యంత విశేషమైనటువంటి ఏంటంటే గిరింకుబేరస్య గతోధవా గిరింకుబేరస్య
కుబేరస్య గతోధవాలయం సభాం గతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేన మోక్షసే మహాద్రుమకాలహతో. ఆ అబ్బాయి ఏం చెప్పిందంటే, మీ అన్న ఉన్నాడు కదా, ఎవరు కుబేరుడు ఉన్నాడుగా, కుబేరుడి దగ్గర పరిగెత్తావు అనుకో, అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు రక్షించను అనుకుంటూ పోయినావు అనుకో, ఏమీ మిగల్చడు, చస్తావు. అది చెబుతున్నాడు మొట్టమొదట. గిరిం కుబేరస్య అంటే ఏంటి, ఆయన ఉన్నటువంటిది ఏమిటనమాట, ఆ కైలాసగిరి ఉన్నది కదా, ఆ కైలాసగిరికి కూర్చున్నట్ట. అక్కడ ఎవరు, ఈయన కూర్చున్నాడు, ఎవరు, కుబేరుడు ఉన్నాడట. అక్కడే అలకాపురం ఉన్నదట, ఏదే కైలాసగిరి దగ్గరే. ఆ అలకాపురంలోకి పోయి కూర్చున్నావు అనుకో చస్తావు ఒకటి. ఇకపోతే వరుణస్య రాజ్ఞః గతో వా, వరుణ దేవుడి దగ్గరికి పోయి దాక్కున్నావు అనుకో, అక్కడ దాక్కున్నా చస్తావు. ఇంకా అసంశయం దాశరథేన మోక్షసే, అసంశయం సందేహం లేదు, దాశరథి రాముని వలన నీకు ముక్తి తప్పదు, చస్తావు. మహాద్రుమకాలహతోషనైరివ, ఎలానంటే దీనిలో మహాద్రుమ అనగా అర్థం పెద్ద చెట్టు, ఆ చెట్టు మీద పిడుగు పడ్డది అనుకోండి, ఆ పిడుగు పడితే ఏమవుతుంది, ఆ చెట్టు కాస్త నాశనం అయిపోతుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి పోయినా గాని నిన్ను వదిలిపెట్టడు, రామబాణం నీ వెంట వస్తూ ఉంటుంది, నిన్ను చంపేస్తాడు. ఫైనల్ గా చెప్పేసింది. మరి చెప్పేస్తాడని చెప్పేసరి వాడి కోపం రాదు. మరి వీడు ఎటువంటి వాడు, వీడు అసలే దుష్టుడు కదా, మరి దుష్టుడు కదా, కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేటప్పటికి ఏం చేస్తాడు, పటపటపట ఒళ్ళు కొరగటం, అదంతా చేయండి, ఇంత చేయటం, చివరికి ఏం చేస్తాడంటే చంపడానికి ఇష్టం లేదు. ఎందుకో కామం ఎక్కువ కదా వీడికి, అందుకని ఏం చేస్తాడు, భయపెడదాం, ఇంకాస్త భయపెడదాం. అది ఆ విషయము. ఇక తర్వాత మనకు 22వ సర్గలో వస్తున్నదనమాట. ఈ 22వ సర్గలో ఇంకా ఆ రావణాసురుడు భయపెడుతుంటాడు. ఈ భయపెట్టి ఏమంటాడంటే చివరికి, ఈమెని నా దానిగా చెయ్యండి, లేదా ఈమె మాట వినకపోతే ఈమెని ముక్కలు చేసి నాకు అల్పాహారంగా పెట్టండి అని చెప్పిపోతాడు. ఈ మాటలన్నీ కూడా ఎవరు వింటున్నారు, చెట్టు మీద కూర్చున్నటువంటి హనుమ అన్నీ వింటున్నాడు. ఈ అన్ని వింటున్నాడు కదా, కాబట్టి ఏంటనమాట, నీకు తగిన శాస్తి చేస్తాలే, తొందర కూడా వాకులే, ఇంకా ఎంతసేపులో, ఇంకా 2 గంటలే అంత టైము, నీ కొడుకుని చంపుతాను, నీ వాళ్ళని చంపుతాను, మొత్తాన్ని చంపుతాను, చూసుకోరా నీ సంగతి, కొంత తొందర కూడా వాకు, నువ్వు ఇన్ని తిట్లు తిడుతున్నావు కదా, నీ సంగతి తెలుస్తా కానీ అని అనిపిస్తుంటుంది. కానీ మనకి హనుమ ఏమనుకోలేదు. ఆమె యొక్క పరిస్థితి అంతా చూస్తాడు. చూసిన తర్వాత అసలు విషయం ఏమిటంటే, ఇప్పటిదాకా అనుకున్నాడా వాళ్ళందరూ చంపుదామని, అనుకోలే. ఎప్పుడు జరిగింది అని అంటే, ఆయన ఆ అమ్మవారికి చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసేటప్పటికి అప్పుడు అమ్మవారు ఏం చేసింది అంటే లోపల ప్రవేశించింది. 3వ భాగమైనటువంటి సౌహ శక్తి స్వరూపుని లోపల ప్రవేశించింది. ఇంకా ప్రవేశించి ఇక నేను చూసుకుంటానులే అన్నాడు. ఇక ఆయన అమ్మవారిని చూశాడు, ఉంగరం ఇచ్చాడు, అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఇంకా ఏంది, ఇంటికి పోవచ్చు కదా. రాముడు ఏం చెప్పాడు, ఉంగరం ఇవ్వరా, ఉంగరం ఇచ్చిన తర్వాత అక్కడ చూడు వచ్చేసేయి అని చెప్పాడు కదా, పోవచ్చు కదా. పోవచ్చు అనేటువంటి వాడు ఏమన్నాడు తెలిసిన సీతాదేవితోటి, అమ్మ కొంచెం పని ఉంది, ఇంకొంచెం పని ఉంది, కొంచెం శేషము మిగిలి ఉన్నది, ఇంకొంచెం కార్యక్రమంలో కాస్త ఒకసారి నేను చూసి వస్తాను అన్నాడు. చూసి వస్తాను అన్న దానికి ఏం చేశాడు, కాల్చి వచ్చాడు. ఆ చూసి వస్తాను కాల్చి రావడం చూసావు, అక్కడ రావణాసురుడి యొక్క కొడుకు అక్షకుమారుని చంపేశాడు. వాణ్ణి చంపకపోతే అప్పుడు యుద్ధంలో పెద్ద కష్టం వచ్చేది, రాముడికే కష్టం వచ్చేది. అక్షకుమారుడు చావడు, వాడు ఆ పరమశివుని యొక్క పరమ భక్తుడు, వాడు అక్షకుమారుడు, వాడు చావడు. రాముడు అసలు చంపలేడు, రాముడు చంపడు కూడా. ఎందుకంటే
పరమశివుని యొక్క భక్తుడు అంటే తానేగా. రాముడు అసలు చంపడు, చంపేసేసాడు, నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఎట్ట చంపేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఊరు నాయన ఎంత భయంకరంగా చంపేశావురా. ఇంకొకరిని చంపాడు కొడుకుని, జంబు మాది. ఊరు వీళ్ళందరూ చెప్పారు కదా, మేజర్ జనరల్స్ ఉన్నారు, వాళ్ళు జనరల్స్ చంపేసేసాడు. 80,000 మంది రాక్షసులు ఒక్కసారి వస్తే ఖాళీ అవుట్. ఎవరు చేస్తున్నారు ఇది? అసలు నిజంగా హనుమ యొక్క చరిత్ర చూస్తే అసలు ఈయన చంపుతాడా అని అనుకుంటే అనిపించదు. ఎలా ఉంటాడంటే రౌద్ర మహాభయంకరంగా ఉంటాడు. మహాభయంకర, ఎంత సౌమ్యంగా ఉన్నటువంటి హనుమ అంతటి మహాభయంకరంగా ఉంటాడు. అంటే లోపల ఉన్నది ఎవరు? అపర కాళికా శక్తి ప్రవేశించున్నది. ప్రవేశించి పటాపటా అన్ని లాగి పారేసేస్తున్నది అన్ని. అయినా ఏం చేసింది అనమాట, ఆయన రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ లేదు. ఇప్పుడు నేను పూర్తి చేస్తే రామావతారం ప్రయోజనం ఏముంది? అందుకని దాంతో ఆగాడు. ఆగి అక్కడికి రాముడితోటి అన్ని చెప్తాడు. ఏం చెప్పలేదో తెలిసిన మీకు తెలిసింది? రామచంద్రమూర్తి అన్ని చూశానండి, అన్ని బాగానే ఉన్నాయండి, అవి లంకను తగలబెట్టానని చెప్పలేదు. మీరు అదే కనిపెట్టాల్సింది. లంకను తగలబెట్టాను అని మాత్రం చెప్పలా. లంకను తగలబెట్టాను ఎవరు చెప్పారు? ఫ్రెండ్స్ కి చెప్పాడు. అక్కడ చెబుతాడు అనమాట. రాముడికి ఏం మాటలు చెప్పాలో అవే చెప్పాడు. రాముడి ముందు మాత్రం లంకను తగలబెట్టానంటే, ఒరే లంకను ఎందుకు తగలబెట్టావురా, నేనేం చెప్పానురా, నువ్వు చేసింది ఏమిట్రా? లంకను తగలబెట్టి ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? ఏమిటి అధర్మమైన పని అని అంట చివర్లు పెడతారు. చూసుకోండి, అక్కడ మాత్రం ఆ సంగతి చెప్పకూడదు. కానీ అక్కడ లంకను తగలబెట్టాలి. లంకను తగలబెడితే కానీ రావణాసురుడికున్న ఉన్నాయి చూశారు శృంగాలు. అంటే ఏంటి? అహంకారం అనే శృంగాలు ఇరిచి పారేశాడు జగత్పతి. అది అర్థం, అది అహంకారం. అప్పుడు అనుకుంటాడు రావణాసురుడు, ఒక్క కోతే వచ్చి ఇంత పని చేసిందే, అసలు ఈ కోతను నేను ఎప్పుడు చూడలేదు, ఇటువంటి కోతులు ఇంకెన్ని ఉన్నాయో కదా. అందుకని ఆ లంకలో ఏం చేశాడు, ఎమర్జెన్సీ పెట్టేసేసి అక్కడి నుంచి గూఢచారులను పెట్టేసేసాడు. గూఢచారులు ఎక్కడ దాకా పెట్టాడు? గూఢచారుల్ని యువతల ఒడ్డు దాకా పెట్టాడు. అక్కడ దాకా గూఢచారులను పెట్టాడు. పెట్టి వీడికి నిద్ర లేదు. ఏమైన తర్వాత ఫలితం తెలిసింది. రోజు గోల్ చేసిపోతున్నాడు కదా. అశోకవనంలో అమ్మవారు కూర్చున్నటువంటి శిశుపార వృక్షం దగ్గర రోజు కాసేపు 1 గంట సేపు గోల్ చేసిపోతున్నాడు. ఇవి గోల్ చేయడం మర్చిపోయినాడు, చస్తున్నాడు రోజు. తర్వాత వస్తుంది భయంతో, ఎప్పుడు వచ్చి మీద పడతాడో మళ్ళీ హనుమ, ఎప్పుడు తగలబెడతాడో అని దీంతో సరిపోయింది. అందుకనే హనుమాన్ అంటే రాక్షసులకి అమిత భయం. దానిలో అందుకనే రాక్షసులు అనేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు పరిగెత్తుతాడు. ఇంట్లో కనుక రాక్షసుడు చేరాడా, అయ్యా సుందరకాండం ఉన్నది, రామచంద్రమూర్తిని గురించి చెబుతున్నాడు ఆ హనుమ, అందుట్లో హనుమ చెప్పినటువంటి మాటలు చెబుతున్నావు అని అంటే, అయ్యా తన్ను తినంటే తోకతోటి అయినా తోకతోటి 4 బాదులు వాస్తాడు అని ఆ తోక సంగతి కూడా మనకు వస్తుంటుంది. హనుమ యొక్క తోకను గురించి కూడా వస్తుంది. అందుకని హనుమ యొక్క తోకను ప్రత్యేకంగా కొంతమంది స్తోత్రం చేస్తారు. లాంగూల స్తవము, అది మనకి నెట్లో కూడా చిక్కుతుంది. లాంగూల స్తవము అది. ఇది దేనికనంటే శుభ్రంగా ఈ ఇహలోకంలో భయం లేకుండా, ముఖ్యంగా భయం లేకుండా తిరగటానికి, ధైర్యంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి సుందరకాండని పట్టుకోవాలి. సుందరకాండలో ఉన్న హనుమను గురించి తెలుసుకోవాలి. అలా చేస్తేనే, ఇది ఏదో కథ మాదిరి కాదు. ఈయన రాను ఇంకా మనకు విశేషాలు పెరుగుతూ ఉంటుంటాయి. ఇంకా ఎప్పుడైతే హనుమ మాట్లాడుతూ ఉంటుంటాడో అమ్మవారితోటి, అక్కడి నుంచి విశేషమైనటువంటి వస్తాయి. అప్పటి నుంచి మనకి పాఠం కూడా స్లోగా నడుస్తుంది. అది అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ నమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భయాత్.